బెత్లెహేంలో ఉన్న ప్రజలందరూ వారెవరంటే దేవుని ఎరిగిన ప్రజలు. అందరూ వాక్యాన్ని గ్రహిస్తున్నారు కదా. సరే, ఒకసారి మళ్ళీ మన వాక్యం చదువుదాం. 1వ వచనం చదువుదాం. మెల్లగా వాక్యంలోకి వెళ్దాం మనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. హల్లెలూయా. ఇప్పుడు ఇది మరి మరియ యోసేపులు ఉన్న కాలంలో, లేదా ఆ యొక్క రోమా చక్రవర్తి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో జరిగిన కార్యం ఇది. ఆ దినంలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. అందరు జాగ్రత్తగా గమనిస్తున్నారా? మరి మీరందరూ వాక్యం పైన దృష్టి పెట్టండి. మరి అది మనం చదువుతున్న వాక్యము ఆ యొక్క వాగ్దాన దేశంలో ఉంది. అది వాగ్దాన దేశం అంటే ఇజ్రాయెల్ దేశము. నిజమేనా? ఈ దేశంలో ఎవరున్నారంటే అందరూ ఇజ్రాయేలీలే. ఈ ప్రజలందరూ మరి మతభక్తి కలిగిన వారు. ఇజ్రాయేలీలు ఎవరు? మతభక్తి కలిగిన ప్రజలు. వింటున్నారు అందరూ? ఈరోజు ఈనాటి ప్రజలకు ఎట్లయితే మతభక్తి ఉన్నదో, ఆ రోజు వాళ్ళకు కూడా అదే మతభక్తి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ వారు నానా ప్రదేశాల్లో ఉన్నారు. అయితే జనాభా లెక్కల కొరకు ఎవరు ఎక్కడ పుట్టారో ఆ ప్రాంతానికి వారు వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు బెత్లెహేంలో ఉన్నదంతా ఎవరు చెప్పండి? ఇజ్రాయిల్ ప్రజలే. అందరూ మరి జాగ్రత్త గ్రహించాలి. ఇజ్రాయిల్ ప్రజలు అంటే వారు యెహోవా దేవుని యందు విశ్వాసం కలిగిన వారు, లేదా వారు ఆ యొక్క ఆచారాలు పద్ధతులను ఆచరించేవారు. వాటిని ఏమంటారంటే మతభక్తి అంటారు. ఇప్పుడు వీళ్ళకి మత సంబంధమైన భక్తి ఉన్నది కానీ, హల్లెలూయా, కానీ వారి యొక్క దేవుని చేర్చుకునే ఆ యొక్క హృదయం వారికి లేదు. ఇప్పుడు ఆయన చూడండి, ఒకసారి కిందికి వాక్యం చదవండి. ఓకే, చదవండి సార్, సరిగా చదవండి సార్. ఆ మైక్ ఏమవుతుంది? యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు. గర్భవతి అయి ఉన్న మరియా. ఇప్పుడు మరియా ఎక్కడ ఉన్నదంటే అదే ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క నజరేతులో ఉన్నది. నజరేత్ ఎక్కడ ఉన్నది? అదే వాగ్దాన దేశంలో, అదే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. మరి నజరేతులో కూడా ఎవరున్నారు? ఇజ్రాయేలీలు ఉన్నారు. నిజమేనా? మరి ఆమె ఇంటి పక్కన మరి యెహోవా మందిరానికి పోయే వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ ఈమెతో సాహసం కలిగిన వారు కొందరు బాలికలు ఉన్నారు అక్కడ. మరి ఒకవేళ ఆ స్నేహితురాలతో ఆమె చెప్పి ఉండొచ్చు, ఇదిగో నాకు గర్భం వచ్చింది. ఆ గాబ్రియల్ దేవదూత వచ్చి ఇదిగో పరిశుద్ధాత్మను కమ్ముకొని అప్పుడు నువ్వు గర్భాన్ని ధరిస్తావని ఆ గాబ్రియల్ దూత చెప్పింది. ఆ ప్రకారంగానే పరిశుద్ధాత్మను ఆవరించి ఇదిగో నేను గర్భాన్ని ధరించానని ఆమె చెప్పినా కానీ వారెవ్వరు కూడా మాట్లాడలేదు. వారు మౌనంగా ఉండిపోయారు. ఒకవేళ ఆ బాలికలు పోయి ఇంటిలో చెప్పినా కానీ వారు, నీకెందుకమ్మా, ఇది ఎవరికైనా మన పెద్దోళ్ళకి తెలిస్తే అసలు నిన్ను కూడా వారు చంపేస్తారు కాబట్టి నువ్వేం మాట్లాడొద్దని నోరు మూయించారు. కానీ ఈ నజరేతులో ఉండే మరియా ఆమె వాక్య ప్రకారంగా గర్భాన్ని ధరించింది. నిజమేనా? కానీ మరియా గర్భం ధరించిన సంగతి నజరేతులో మరి ఎవ్వరు కూడా మాట్లాడలేకపోయారు. ఆ నజరేతులో ఉండే ఆ యొక్క భయభక్తులు కలిగిన ప్రజలు మరియా దగ్గరికి వచ్చి, అమ్మాయి నీకు అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. వింటున్నారు అందరూ? ఈరోజు కూడా అంతేనా? హల్లెలూయా. మీరు మీ అంతకుముందు వెళ్తున్న సంఘ శాఖలు విడిచి బయటకు వచ్చినప్పుడు, అయ్యా మీరు ఎందుకు మన సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళారు
ఎందుకు మీరు అంత దూరం ఖమ్మం పట్టణానికి వెళ్తున్నారు? అసలు నీకు ఏం జరిగిందని ఏ పాస్టర్ అయినా అడగడానికి వచ్చాడా? ఏ విశ్వాస అయినా అడగడానికి వచ్చాడా? ఎందుకు రారంటే అది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. ఆ రోజు నజరేతులో ఉండే మరియని అడగడానికి ఎవరు రాలేదు. ఈరోజు నీ గ్రామంలో నిన్ను అడగడానికి ఎవరు రారు. హల్లెలూయా. దేవుడు తన కార్యాన్ని ఎల్లప్పుడూ ఆయన సామాన్యులలో జరిగిస్తాడు ఆయన. నిజమేనా? చూడండి, ప్రజలకు మతం ఉన్నది. ఇప్పుడు ఇదంతా మత దేశం. ఇది ఈ దేశ ప్రజలందరికీ ఏమున్నది? మతం అనేది ఉన్నది. కానీ వారి హృదయాలలో క్రీస్తుకు చోటు లేదు. ఆమేనంటారా? ఇప్పుడు ఆ యొక్క మరియ యేసేపులు పోయి అయ్యా ఇదిగో నేను ప్రసవించాలి, నాకు అవకాశం ఇవ్వమని అంటే ఒక్కడు కూడా అవకాశం ఇవ్వలేదు. ఎక్కడ? ఆ బెత్లెహేములో. ఆ బెత్లెహేం మొత్తం అది మతభక్తి కలిగిన ఆ యొక్క పట్టణం, అది ఆ ఊరది. అప్పుడు మరియ యేసేపులకు వారు అవకాశం ఇవ్వాలి. ఎందుకు అవకాశం ఇవ్వాలంటే మరియ జన్మించబోయేది ఎవరిని? ఆ యొక్క గొప్ప పరలోకపు దేవుణ్ణి ఆమె కననై ఉన్నది. కానీ ఎందుకు అవకాశం ఇవ్వలేదంటే ఆమె ఆ యొక్క పరలోకపు దేవుని గర్భాన్ని ధరించి ఉన్నదని, ఆమె గర్భంలో ఉన్నది దేవుడేనని వారు గుర్తించలేకపోయారు. నిజమేనా? నీకు గౌరవం ఇవ్వాలంటే నీ లోపల ఎవరున్నారో వారికి తెలియాలి. నిజమేనా? ఆ రోజు వారు ప్రతి ఇల్లు తిరిగి అడిగినా కానీ ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేకపోయారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అంటే దానికి గల కారణం ఏంటనంటే ఆ యొక్క మరియా నిజంగానే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందనేది వారు నమ్మలేదు ఆ రోజు. లేదా ఈమె గురించి ఎవరు కూడా మాట్లాడుకోలేదు. ఆమె ఒక అనామకురాలుగా ఉన్నది. అందుకొరకే అమ్మ రామమ్మ మా ఇంటికి అని చెప్పి ఎవరు పాటలు పాడలేదు, హారతి పట్టలేదు, వారి యొక్క గృహాల్లోకి చేర్చుకోలేదు. ఎందుకనంటే ఆమె ఏ విధంగా వాక్య ప్రకారంగా తల్లిగా ఉన్నదో వారు గుర్తించడంలో విఫలమయ్యారు. కానీ మరి ఆ భక్తి మతం ఉండి దేనికది? మతం ఏం చేయాలి? వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. కానీ వారికి మతంలో ఆసక్తి ఉన్నది, కానీ వాక్యం వారి ఎదుట కదలాడుతుంటే వారు వాక్యానికి వారు చోటు ఇవ్వలేకపోయారు. నిజమేనా? సత్రంలో ఎవరెవరికి చోటు లేదు. ఇప్పుడు ఆ మరియకు చోటు లేదు, ఆ యేసేపుకు చోటు లేదు, ఆ తర్వాత అసలైన ఆయనకే చోటు ఇవ్వలేకపోయారు వాళ్ళు. దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం చెప్పుకోవచ్చా? ఈరోజు కూడా చాలా సత్రాలు ఉన్నాయి. ఆ రోజు సత్రాలు ఉన్నాయి, ఈరోజు కూడా సత్రాలు ఉన్నాయి. ఏంటిది ఆ సత్రాలు? సత్రముల పేర్లు చెప్తారా? సత్రములో చోటు. హల్లెలూయా. ఇప్పుడు మీరు పోండి, అయ్యా మేము విలియం బ్రెనామ్ వర్తమానం లేదా ఈ గడియ వర్తమానం మాకున్నది, ఇదిగో మాలో ఉన్నది, ఆయనను మేము గర్భం ధరించి ఉన్నాం, మీ సత్రంలో చోటు ఇవ్వమనంటే అలాంటి వాళ్ళకి అసలు చోటే లేదంటారు వాళ్ళు. ఆ రోజు మరియ కూడా ఆ సత్రంలో వారు చోటు ఇవ్వలేదు. హల్లెలూయా. ఏ సత్రం అది? సిఎస్ఐని సత్రం, ఆ తర్వాత బ్యాప్టిస్ట్ అనే సత్రము, హెబ్రోన్ అనే సత్రము. ఈ సత్రాలు బోలెడు ఉన్నాయి. నువ్వు పోయి ఏ సత్రం దగ్గర తిరిగినా అసలు నీలో ఉండే ఆ కుమారునికి వారు చోటిస్తారా? మరి వాళ్ళు స్థలం ఇవ్వనిది మరియకు కాదు, కానీ వారు మరియలో ఉన్న ఆ యొక్క వర్తమానానికి, ఆ మరియలో ఉన్న ఆ యొక్క శిశువుకు వారు స్థలం ఇవ్వలేదు. ఈరోజు కూడా అదే విధంగా ఉందండి. సిఎస్ఐలో ఆయనకు స్థలం లేదు, బ్యాప్టిస్ట్లో ఆయనకు స్థలం లేదు, హెబ్రోనులో ఆయనకు స్థలం లేదు. నిజమేనా? ఆ తర్వాత సత్రాలే కాదు, కానీ ఈరోజు సత్రాలు అందంగా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవుల యొక్క గృహాలు అందంగానే ఉన్నాయి. నిజమేనా కాదా? ఈరోజు మరి టైల్స్ లేకుండా ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారా? వారి యొక్క గృహాలు చాలా అందంగా ఉన్నాయి. చూడండి, మరియ యేసేపులు పోయినప్పుడు అయ్యా ఇదిగో నీ యొక్క భార్య మరి ఆ యొక్క ఇమ్మానుయేలుని గర్భం ధరించి ఉన్నది, మా యొక్క ఈ రాజభవనంలో మా యొక్క మంచి ఇంటిలో మీకు మేము చోటిస్తామని
ఒక్కరు కూడా ముందుకు రాలేకపోయారు. కానీ ఆ మరియ గర్భంలో ఉన్న ఆయన వారికి అందమైన గృహాల్లో జన్మించేదానికి ఆయన అర్హుడు. ఆయన ఎందుకైనా ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. కానీ వారికి అందమైన గృహాలలో ఆయనకు చోటు ఇవ్వలేకపోయారు, వారికి సత్రాలలో వారికి చోటు ఇవ్వలేకపోయారు. నిజమేనా? ఈరోజు కూడా మనం పోలిస్తే ఈరోజు పరిస్థితి అదే విధంగా ఉన్నది. ఈరోజు చూడండి, వారికి అందమైన సత్రాలు మరి సతీష్ కుమార్ 56 రోజులు కట్టాడు, కానీ దేవునికి ఏమాత్రం అందులో స్థలము లేదు. సతీష్ కుమార్ ఇల్లు చూడండి, అదెంతో దగదగ మెరిచిపోయే ఇల్లు. ఈరోజు పాస్టర్ ఇల్లులను చూడండి మీరు, ఈరోజు విశ్వాసుల యొక్క గృహాలను మీరు చూడండి. కానీ వారి యొక్క గృహాలలో ఆచారాలు, సిద్ధాంతాలు, ఆ మత భక్తికి అవకాశం ఉన్నది. కానీ ఈరోజు చుట్టబడిన వర్తమానానికి వారి గృహాల్లో అవకాశం లేదు, వారి చర్చిలలో అవకాశం లేదు. హల్లెలూయా. అంటే ఈ కథ మనం ఏమని చూపిస్తున్నది? ఆ రోజు వారు ఆ వర్తమానం కలిగి ఉన్న మరియను చేర్చుకోలేదు, ఆ యేసేపును చేర్చుకోలేదు. ఈరోజు నిన్ను నన్ను కూడా అంతే సోదరి సోదరులారా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. సత్రంలో వారు చోటు ఇవ్వలేదు, వారి గృహాలలో చోటు ఇవ్వలేదు. క్రీస్తు లేని వారి పెద్ద పెద్ద సత్రములు మొత్తం కళకళ్ళాడాయి. ఏంటిది ఇప్పుడు? అవి కళకళ్ళాడుతున్నాయి, కానీ వారి లోపల క్రీస్తు లేడు. హల్లెలూయా. క్రీస్తుకు చోటు ఇవ్వని వారి అందమైన గృహములు చూసారా? ఈరోజు ఈ అందమైన గృహాలలో ఏమున్నది? ఆచారాలు, సిద్ధాంతాలు మాత్రమే ఉన్నాయి, కానీ క్రీస్తు వారి గృహాలలో లేడు. ఈ రోజుకు మనం పోలిస్తే పెద్ద పెద్ద సత్రాలు, పెద్ద పెద్ద గృహాలు, కానీ క్రీస్తుకు చోటు ఇవ్వని స్థలములు చూడండి. నేడు అందమైన గృహాలు, అందమైన కట్టడములు, కానీ క్రీస్తుకు చోటు లేదు. నిజమేనా? నాతో ఏకీభవిస్తారా? మరియ యేసేపులకు చోటు ఇవ్వని స్థలములు దేనికి? నిజమేనా? ఈరోజు మరి ఖమ్మం పట్టడంలో, ఈ పట్టడంలో బోలెడని సంఘాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి ఎవరికి చోటు ఇవ్వాలి? ఈరోజు ఉండే ఈ చిన్న మరియకు స్థలం ఇవ్వాలి. ఈ మరియలో ఎవరున్నారు? ఆ యొక్క చుట్టబడిన కానుక ఉన్నది, దేవుని యొక్క వర్తమానం ఉన్నది. కానీ ఈమె ఇల్లు తిరిగి, అమ్మ నా దగ్గర ఇమ్మానుయేలు ఉన్నాడు, చుట్టబడిన ఆ యొక్క వర్తమానం ఉన్నది అని చెప్పిన ఆ రోజు మరియను నమ్మలేదు, ఈరోజు ఈమెను కూడా నమ్మట్లేరు. మీరిచ్చే కరపత్రం నాకు వద్దని అంటున్నాడు ఆయన. ఎవరు? నడుముకు తాడు కట్టుకున్న ఆయన. సతీష్ కుమార్కి ఇచ్చిన ఆయన అతని యొక్క గ్లాసు దించట్లేడు. అంగరక్షకులు, బాడీగార్డులు పక్క జరగని నెట్టేస్తున్నారు. ఆ రోజు భర్తీమైన గనక ఆ యాజకులు జరుగురా గుడ్డోడాన్ని నెట్టేసినట్టుగా ఇప్పుడు అదే విధంగా నెట్టేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఏమనుకున్నారంటే మరియ యేసేపులకు చోటు ఇవ్వలేదు. ఇప్పుడు ఈరోజు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు? మన కరపత్రాలతో పోతే వాడెవడోరా అనామకుడు కరపత్రం పట్టుకొని వచ్చాడు, వాడిని మనం గెంటేసాం. కానీ నిన్ను నన్ను కాదు వారు గెంటేసేది, వారు మరియ యేసేపులు కాదు గెంటేసేది, వారు మరియలో ఉన్న ఆ యొక్క ఇమ్మానుని నెట్టేశారు. ఆ యేసేపు భద్రపరుస్తున్న ఆ యొక్క ఇమ్మానుని వారు నెట్టేశారు. ఈరోజు కూడా అంతేనా? ఎందుకు నిరాకరించబడుతున్నామనంటే ఎవరైతే ఇమ్మానుయేలుని గర్భం ధరిస్తారో వారు ఖచ్చితంగా మతభక్తి కలిగిన వారి చేత నిరాకరించబడతారు. హల్లెలూయా. ఈరోజు లోకానికి మతభక్తిలో ఏమాత్రం కొదవలేదండి, దండిగా పీకలంత వరకు ఉన్నది. మొత్తం మతభక్తిలో వారు మునిగి ఉన్నారు. హల్లెలూయా. కానీ వారి గృహాల్లో మరియకు చోటు లేదు, ఆ యొక్క ఇమ్మానుయేలుకు స్థలం లేదు. ఈరోజు కూడా చూడండి, మనం మారిస్తే అదే విధంగా పరిస్థితి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే మరియ యేసేపులకు చోటు ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు మనం అనుకున్నారు. కానీ వారు మరియలో ఉన్న క్రీస్తుకు చోటు ఇవ్వలేదు. నిజమేనా? మరియకు కాదు వారు చోటు ఇవ్వనిది, వారు అక్షరాల వారి యొక్క భూమి ఆకాశం లెక్క సృష్టికర్త అయిన యేసుక్రీస్తుకు వారు చోటు ఇవ్వగలిగిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా అంతే. వధువు అనే మరియలో ఉన్న క్రీస్తును చేర్చుకోవడానికి, అంటే మన లోపల ఈ వర్తమానం ఎవరు? క్రీస్తే, చుట్టబడిన కానుక ఆయన.
ఆ రోజు ఆయన మరియలో జన్మించి ఆయన చుట్టబడి పొత్తిగుడ్డలతో చుట్టబడిన కానుకగా ఉన్నాడు. ఈ రోజు కూడా అదే విధంగా ఆయన తన వధువులో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు కూడా అంతే, వధువు అనే మరియలో ఉన్న క్రీస్తుని చేర్చుకోవడానికి నేటి సత్రములు నేటి గృహాలు అంగీకరించడం లేదు. నిజమేనా? మనం సత్రాల దగ్గరికి పోతున్నాం కరపత్రాలు పట్టుకొని, ఆ యొక్క గృహాల దగ్గరికి పోతున్నాం. అమ్మ ఇందులో ఇమ్మానుయేలు ఉన్నాడని చెప్పిన వారి గృహాలు తెరవట్లేరు, వారి సత్రాలు తెరవట్లేరు. వారు మన రూపాన్ని చూస్తున్నారు. ఆ రోజు వాళ్ళు ఏం చూశారు? ఆ చిన్న మరియను చూశారు వాళ్ళు. ఆమె చూడ్డానికి పెద్ద రూపంలో లేదు. ఆ యేసేపేమో మరి నడికారు ముసలోడు, మరి అతడు కూడా పెద్దగా ఆకర్షించేవాడుగా లేడు. కాబట్టి వారు ఆ సామాన్యులను చూసి హల్లెలూయా ఏం చేశారు? వాళ్ళు మరియని యేసేపుని నిరాకరించడం అంటే యేసుక్రీస్తుని నిరాకరించడమే. ఏమైనా అర్థమవుతున్నాయా సార్? విశ్వాసులైనా మీరు? హల్లెలూయా. ఈ ప్రతి సందర్భాన్ని మీరు గమనించండి జాగ్రత్తగా. వారు ఏమనుకున్నారంటే మనం వీళ్ళంతా పెద్దగా పలుకుబడి లేనివారు, ప్రఖ్యాతులు లేనివారు, వీళ్ళెవరో అనామకులు అనుకున్నారు. కానీ మరియ యేసేపులు అనామకులు కాదు. వారి విషయంలో దేవుడే శ్రద్ధ కలిగి ఉన్నాడు. మరియ దగ్గరికి ఆయన గాబ్రియేలును పంపించాడు. ఆయన ఆ యేసేపుతో దేవుడే స్వయంగా మాట్లాడి ఉన్నాడు. వారు దేవుని చేత గుర్తింపు పొందిన ప్రజలు. అలాగే మీరు గుర్తింపు పొందిన వారైతే ఆమేనని చెప్పండి. మీతో దేవుడు నిజంగా మాట్లాడా? దేవుడు మిమ్మల్ని దర్శించాడా? అయితే ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అయితే వారు రూపాన్ని చూశారు, నిజమేనా? అందుకే వారు చూడడానికి అంతగా ఆకర్షితులుగా లేరు. కాబట్టి మనము ఆ మరియను నిరాకరిద్దాం అనుకున్నారు, యేసేపుని నిరాకరిద్దాం అనుకున్నారు. కానీ ఆ మరియ గర్భంలో ఎవరున్నారంటే 10,000లో అతి సుందరుడు ఉన్నాడు, ఆ గొప్ప ఇమ్మానుయేలు ఉన్నాడు. హల్లెలూయా. మరి మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని వాడగును. కానీ వారి దౌర్భాగ్యం ఏందనంటే ఆ యొక్క మరియ గర్భంలో ఆ ఇమ్మానుయేలు ఉన్నాడని వారు తెలుసుకోలేకపోయారు. ఎందుకు? ఈ నేరమంతా ఎవరిదనంటే నజరేతుది. నజరేతు గనక మిగతా పట్టణాలకు చెప్తే మిగతా వాళ్ళు కూడా తెలుసుకునేవారు. కానీ మరియ గర్భం ధరించిన విషయాన్ని నజరేతు ఏం చేసింది? దాన్ని దాచిపెట్టింది. ఈరోజు ఈ నేరం ఎవరిదనంటే అమెరికాది కూడా నేరమే. ఎందుకనగా ఈ వర్తమానం పుట్టింది అమెరికాలో. హల్లెలూయా. అమెరికా ఏమని చెప్పాలంటే ఈరోజు మా దేశం వర్ధిల్లడానికి గల కారణం మా గొప్ప దేవుడు అని చెప్పాలి. కానీ ఆ దౌర్భాగ్యాలు ఏం చేసింది? తన పలుకుబడిని చూపించుకున్నది, కానీ అందులో ఉన్న యొక్క ఇమ్మానుయేలును మరుగు చేసింది. దానివల్ల ఈ ప్రపంచ దేశాలని పాడైపోయాయి. ఆ అమెరికా పాపాన్ని డౌన్లోడ్ చేసుకున్నది, కానీ అమెరికాను దీవించిన దేవుని డౌన్లోడ్ చేసుకోలేకపోయింది. హల్లెలూయా. ఆ రోజు నజరేతు ఎట్లా ఉన్నదో ఈరోజు అమెరికా అట్లే ఉన్నది. నిజమైన ఈ గడియ వర్తమానం ఎక్కడ పుట్టింది? అమెరికాలో పుట్టింది. ఆ గడియ వర్తమానం ఎక్కడ పుట్టింది? నజరేతులో పుట్టింది. నజరేతు దాన్ని ఆ యొక్క దేశమంతా వ్యాపింపజేయాలి. ఎవరైనా మాట్లాడితే ఆ రోజు ఉండే ప్రధాన యాజకులు వాళ్ళని ఖతం చేసేస్తారు, చంపుతారు, లేకపోతే వెలివేస్తారు. అమ్మాయి నీకెందుకు? ఈ రోజు నుంచి ఆ మరియ ఇంటికి పోయావా నీ కాళ్ళిర కొడతా, నువ్వు ఆమెతో సాహసం కూడా చేయకూడదు. ఇది ఎక్కడ విచిత్రమా? ఆ బాలిక అసలు ఏదో తప్పు చేస్తేనే ఆమె గర్భం ధరించింది. నిజమేనా? క్రీస్తును గర్భం ధరించిన వాడు ఎవడైనా సరే ఆ సూటిపోటి మాటల చేత హింసించబడాలి. నీవు హింసించబడకపోతే, నీవు అవమానాలు పాలు కాకపోతే, నిందలు పాలు కాకపోతే నీలో ఇమ్మానుయేలు లేడు. కానీ ఆమె దేవుని కొరకు నిందను భరించింది, వాక్యము నిమిత్తము నిందను భరించింది ఆమె. హల్లెలూయా. ఆమె ఉట్టిగా ఏదో చెప్పుకున్నది, కానీ గర్భాన్ని ధరించింది వేరొకరి వలన అని వారు ఆ విధంగా మౌనంగా ఉండిపోయారు. కానీ నజరేతు ఏం చేయాలంటే వాక్యాన్ని తెరవాలి. వారి యొక్క గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరుణ అనే మాటను వారు చదివి ఆమె చెప్పిన వెంటనే దాన్ని వారు అందరికీ వారు ఆ యొక్క దండోరా తీసుకొని బూరలు తీసుకొని ఊదాలి.
నిజమైన ప్రజలందరిని ఐక్యం చేయాలి. ఇదిగో మన గొప్ప ప్రవక్త ప్రవచన నెరవేర్పు జరిగింది. అదెక్కడో కాదు మన నజరేతులో, అదెక్కడో కాదు మాకు ఇంటి పక్కనే జరిగింది అని మరియ ఇంటి పక్కన ఉన్న ఆయన ప్రచారం చేయాలి. ఆ యేసేపు ఇంటి పక్కన ఉన్నవాడు ప్రచారం చేయాలి. కానీ ఆ నజరేతు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండిపోయింది. ఎందుకంటే మన అన్నకు తెలియకుండా ఉంటుందా? మన ప్రధాన యాజకుడైన కయపకు తెలియకుండా ఉంటుందా? ఆమె గర్భం ధరించాలంటే ముందుగా ఆయనకు తెలియజేయాలి. దేవునికి అవసరత లేదు. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కరును. నీ పని ఏంటంటే వాక్యాన్ని చూసుకోవడం. కన్యక గర్భవతి అయిందా ఉందా లేదా దాన్ని చూసుకోవాలి. అప్పుడు నీవు ఆమెను గౌరవించాలి. ఎవరిలైతే ఇమ్మానుయేలు ఉన్నాడో, హల్లెలూయా, ఆ స్త్రీ అయినా పురుషుడైనా వారికి మనం సల్యూట్ చేయాలి, గౌరవం ఇవ్వాలి. నిజమేనా? మన జాతీయ జెండాకి ఎట్లయితే మనం సల్యూట్ చేస్తామో అలాగనే మన జాతీయ ఆ యొక్క గొప్ప జెండా ఏంటిదంటే దేవుడే. దేవునికి మనం అందరం తెలియజేయాలి. హల్లెలూయా. అందుకొరకే మనం ఎందుకు ఒకరికొకరు గౌరవం కలిగి ఉన్నాం? నిజమేనా? మనమందరం క్రీస్తును గర్భం ధరించి ఉన్నాం. మనమందరం క్రీస్తుతో చుట్టబడి ఉన్నాం. అందుకొరకే మనం ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవాలి. మనం ఒకరినొకరు ప్రేమించాలి. హల్లెలూయా. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఈరోజు కూడా అంతే. వారు ఏం చూస్తున్నారంటే మన యొక్క రూపాన్ని చూస్తున్నారు, మన యొక్క పలుకుబడిని చూస్తున్నారు. నీ సమస్య ఎక్కడ? మీ సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మీ సమస్య ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది కాదు నీకు కావాల్సింది. వాక్య ప్రకారం ఈ దినపు వాక్యంలో ఉన్నావా లేవనేది వారు చూడాలి. కానీ వారు దాన్ని చూడడంలో తప్పిపోయారు. నిజమేనా? ఆయన జన్మస్థలం పశువుల పాక. ఆయన స్వకీయులతోకి వచ్చాను, వారు ఆయనను చేర్చుకునలేదు. ఇప్పుడు ఆయన స్వకీయులు అనుకుని ఆయన ప్రతి గృహాన్ని తట్టాడు. ఆయన ఎక్కడ? బెత్లెహేములోని వీళ్ళందరూ నా వారే అనుకుని ఆయన ప్రతి మరియ ద్వారా ప్రతి ఇంటిని తట్టాడు ఆయన. వింటున్నారా సహోదరులారా? అలాగనే దేవుడు నీ ద్వారా నా ద్వారా ఈ ప్రపంచం నాదనుకొని ఆయన ప్రతి గృహాన్ని తడుతున్నాడు ఆయన. కానీ వారు కనీసం వారి యొక్క బెత్లెహేములోని గృహాలలో ఆయనకు స్థలం ఇవ్వకపోతే కనీసం ఆ యొక్క అనాథలుండే, ఆ యొక్క దూరపు ప్రయాణికులు ఉండే ఆ సత్రంలోనైనా వారు చోటిస్తారనుకొని ఆ సత్రాన్ని కూడా వెళ్ళాడు ఆయన. ఎవరి ద్వారా వెళ్ళాడు? మరియ ద్వారా వెళ్ళాడు. కానీ వారి గృహంలో వారు స్థలం ఇవ్వలేకపోయారు, వారి సత్రాలలో స్థలం ఇవ్వలేకపోయారు. ఆయన వారి యొక్క సొంత వారి దగ్గరికి వచ్చాడు ఆయన. కానీ వారు ఆయనను చేర్చుకొనలేదు. ఇప్పుడు అందుకొరకే ఈ మంచి వారు చేర్చుకోకపోతే ఇప్పుడు ఆయన ఎడు తిరుగుతాడు? ఆయన నిరాకరించబడిన వారి వైపు తిరుగుతాడు ఆయన. హల్లెలూయా. వారి యొక్క మంచి గృహాలు నిరాకరించినందున, వారి మంచి సత్రాలు నిరాకరించినందున ఆ యొక్క పాపపు రొచ్చుతో చుట్టబడిన, ఆ మురికితో చుట్టబడిన, ఆ చెత్త చెదారంతో ఉన్న ఆ పశువుల పాకని ఎన్నుకున్నాడు ఆయన. నిజమేనా? ఎవరి పశువుల పాక? నీవు నేనే సార్. మన జీవితం ఎట్లాంటిదనంటే ఆ యొక్క మూత్రం పోసిన ఆ యొక్క పాపపు రొచ్చు లాంటిది. ఆయన ముందుగా ఆయన బెత్లెహేం దగ్గరికే వచ్చాడు ఆయన. ఆ యొక్క పరిశుద్ధులైన ఇజ్రాయెల్ దగ్గరికే వచ్చాడు ఆయన. కానీ వారు నిరాకరించినందున ఆయన పశువుల పాకలోనికి వచ్చాడు ఆయన. ఉన్నదా ఆయన పశువుల పాక? నీవు నేనే సార్. అదే పాపపు రొచ్చులో జన్మించిన మనం, విగ్రహారాధికులమైన భయంకరమైన పాపంలో ఉన్న మనల్ని ఆయన, హల్లెలూయా, అందుకొరకు ఆయన ఈ పశువుల పాకను ఎన్నుకున్నాడు ఆయన. ఒకవేళ మంచివారు నిరాకరిస్తే ఆయన చెడ్డవాడి దగ్గరికి వస్తాడు ఆయన. ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి వర్తమానం రావడానికి కారణం అదే. వారి సత్రాల్లో చోటు లేనందున ఆయన పశువుల పాకను ఎన్నుకున్నాడు ఆయన. ఈరోజు మంచి మంచి సత్రాల్లో చోటు లేనందున, ఈ మంచి ఇళ్లలో చోటు లేనందున ఈరోజు ఆయన పశువుల పాకకు వచ్చాడు ఆయన. ఈ యొక్క మారుమూల ప్రాంతానికి వచ్చాడు ఆయన. వద్దు సార్ అంటారా? హల్లెలూయా. నీవు మాకు కావాలి ప్రభు అని అంటారా? నిజమేనా? ఆ యొక్క పశువుల శాల ఎంతో పులకించిపోయింది, అదెంతో సంతోషపడి ఉన్నది. హల్లెలూయా. అలాగని ఈరోజు కూడా మనం అదే విధంగా ఉండాలి. నిజమేనా?
ఆ రాతితో తొలచబడిన ఆ యొక్క ఆ రాతి గుహలో జన్మించాడు ఆయన. ఇప్పుడు మనం కూడా ఎట్లాంటి వాళ్ళం అనంటే రాయి శిలలను విగ్రహాలను పూజించిన వారం. ఇప్పుడు ఆయన అయినా సరే పర్వాలేదు మీలో నేను జన్మిస్తానని ఆయన అనుకున్నాడు ఆయన. ఇప్పుడు అదేనా అక్కడ చెప్పబడింది, సత్రములో చోటు లేనందున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మంచి ప్రజలు, పెద్ద భవనాలు కలిగిన ప్రజలను నిరాకరించినందున ఆయన పశువుల పాకను ఎన్నుకున్నాడు ఆయన. ఆ పశువుల పాకలో చాలా మంచిగా ఉంటుందా, శుభ్రంగా ఫ్లోరింగ్ ఉంటుందా, మంచి పాలరాతి బండలు ఉంటాయా? కానీ అలాంటి స్థలాన్ని ఎన్నుకున్నాడు ఆయన. మన జీవితం కూడా ఎట్లాంటిది, ఆ గోమూత్రంతో, ఆ పశువుల మూత్రంతో ఎట్లయితే ఆ పాక ఉన్నదో అలాగనే మన జీవితం దానికంటే రుచితో దారుణంగా ఉన్నది. అయితే ఆ పశువుల శాలకు అందం ఎట్లొచ్చింది, ఆయన జన్మించుట ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉంటున్నారు అందరూ? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం. ఆ రోజు మరియ గర్భం ధరించిందంటే ఈరోజు కూడా ఆమె గర్భం ధరించింది. ఆ రోజు మరియ ఉందంటే ఈరోజు కూడా మరియ ఉండాలి. ఈమె ఎవరు? ఒక అనామకురాలు, పేరు ప్రఖ్యాతి లేని ఆమె. ఒక ఎత్తరి కాదు, ధనవంతురాలు కాదు, చూడడానికి సొగుసైన స్వరూపం లేనిది. ఆ రోజు అలాంటి మరియని ఎన్నుకున్నాడు ఆయన, ఈరోజు అలాంటి వారిని ఎన్నుకున్నాడు ఆయన. లేదు సార్ మీరు చెప్పేది తప్పంటే నన్ను ఇప్పుడే నిలదీయండి, మీకు అవకాశం ఇస్తున్నాను. సార్ నాకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నా దగ్గర డబ్బు దండిగా ఉంది, అద్దం కూడా అరే పెద్ద అందగాడ అని అంటది నన్ను. అందగాడ, చందరుడా, నీలాంటి అందగాడే లేడరా అంటది నన్ను అని అంటే రండి ముందుకి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆయన అట్లా చేస్తే ఆయన మార్పు చెందిన దేవుడు అవుతాడు ఆయన. కానీ మార్పు లేనివాడు ఆయన. ఆ రోజు ఆయన అనామకులు తన్ను తాను బయలుపరుచుకున్నాడు, ఈరోజు అనామకులు బయలుపరుచుకుంటాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు చేయవలసిన కార్యం మరి ఇంటి పైన స్టారో లేకపోతే ఏదో పిండి వంటలో కాదు, కానీ ఈరోజు ఈ మరియ ద్వారా బయలుపరచబడిన ఇమ్మానుయేలును ఈరోజు ఉండే ఈ పట్టణంలో ఉండే చర్చిలన్నీ స్వీకరించాలి. ఆ రోజు బెత్లెహేంలో ఉండే గృహాలన్నీ మరియకు అవకాశం ఇవ్వాలి, పోటీ పడాలి. మా ఇంట్లో కంటే మా ఇంట్లోకి రండి అని యేసే మరియను బలవంతం చేయాలి. కానీ వారు అనామకులైనందున వారు ఆ మరియ యేసేమును తోసేశారు. అందుకొరకే ఆ పశువుల పాక వారిని చేర్చుకున్నది. ఉన్నదా పశువుల పాక ఇక్కడ? హల్లెలూయా. సరే, మనం ఇప్పుడు ఏ సీజన్ ఇది? క్రిస్మస్ సీజన్ సార్ ఇది. మరి హైదరాబాద్ సతీష్ అయితే నెల అయిపోయింది ఇప్పటికే. నవంబర్ 21వ తారీఖు ఆయన కేక్ కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కేక్ కటింగ్ కాదు కానీ ప్రజల యొక్క సంచులు కట్ చేసుకొని పోయాడు. దేని కొరకు వచ్చింది ఆయన? డబ్బుల కొరకు. హల్లెలూయా. అది అందరికీ తెలిసిన సత్యం అది. సరే చూడండి ఇక్కడ. ఓకే, క్రిస్మస్ పండుగ సరే, నిజమేనా? ఈరోజు మనం తప్పు పట్టట్లేం. క్రిస్మస్ పండుగ చేయండి, మంచి బట్టలు ధరించండి, తల స్నానాలు చేయండి, శుభ్రంగా మీ మురికి గజ్జి అంతా పోగొట్టుకోండి, మంచిదే. క్రిస్మస్ పండుగ సరే, కానీ మీలో క్రీస్తు ఎక్కడా? మీలో క్రీస్తు ఉన్నాడా అనేది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. క్రిస్మస్ పండుగ సరే, కానీ వారిలో క్రీస్తు ఎక్కడున్నాడు? క్రిస్మస్ పండుగ చేసే నేటి ప్రజలలో క్రీస్తు ఉన్నాడా? అక్షరాల క్రీస్తు ఎవరు? వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. నిజంగా మీరు చూడండి, ఈ క్రిస్మస్ పండుగను చేసే ప్రజలలో మరి క్రీస్తు ఉన్నాడేమో భూతద్దం పెట్టి చూడండి. ఒకవేళ నిజంగా క్రీస్తు వారిలో ఉంటే ఈ పండుగ జోలికి వెళ్తారా వాళ్ళు? ఏదో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. నిజమేనా? నీకు పండగ ఉందనంటే క్రీస్తు లేడని అర్థం, క్రీస్తు ఉంటే నీకు పండగ లేదని అర్థం. కాబట్టి వారు ఈ దేనితో ఒక దానితో భర్తీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏది నిజమైన క్రిస్మస్ చెప్పండి? వాక్యమును చేర్చుకోవడమే నిజమైన క్రిస్మస్ అయి ఉన్నది. హల్లెలూయా. ఏది నిజమైన క్రిస్మస్? హల్లెలూయా. క్రిస్మస్ అంటే కేవలం పండుగ అనుకుంటున్నారు. నిజమేనండి? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్ట్
మాస్. క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తు ఆరాధన అంటే డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే క్రీస్తు ఆరాధననా? హల్లెలూయా. కానీ పచ్చి అబద్ధం అది. క్రీస్తును ఆరాధించాలి కానీ డిసెంబర్ 25న కాదు. ఎప్పుడెప్పుడు ఆరాధించాలి? సోమవారం ఆరాధించాలి, మంగళవారం ఆరాధించాలి, బుధవారం ఆరాధించాలి, శుక్రవారం ఆరాధించాలి, శనివారం ఆరాధించాలి, ఆదివారం ఆరాధించాలి. ఒక క్రైస్తవుడు నిరంతరం క్రీస్తును ఆరాధిస్తాడు. ఎందుకనగా ఆయనే ఒక దేవాలయమై ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ యొక్క పండగ క్రైస్తవులు ఏం చేస్తారు? వారు సంవత్సరం అంతా వారి ఇష్టానుసారంగా జీవించి ఈ డిసెంబర్ 25 వచ్చేసరికి వారికి ఉన్న ప్రతి మురికిని తొలగించుకోవడానికి స్నానం చేసుకొని ఇంటిపైన స్టారు పెట్టి ఏదో కొత్త బట్టలు ధరించినంత మాత్రాన నీవు క్రీస్తును ఆరాధన చేసినట్టు కాదు. ఏది నిజమైన ఆరాధన? పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడం అది నిజమైన ఆరాధన ఉన్నది. హల్లెలూయా. వింటున్నారు అందరు జాగ్రత్తగా? అది అసలైన క్రిస్మస్ ఆరాధన. మరి పేతురు ఏమన్నాడు? పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. కానీ క్రీస్తు లేకుండానే క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్నారు. నిజంగా 2:35 చేర్చుకోవడం అనేది క్రీస్తుని కలిగి ఉండడం, అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం, ఆ తర్వాత రొట్టెను రాత్రిపూట విరవడం, అది క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించడం అంటే వాక్యానికి సరెండర్ అవ్వడం, వాక్యాన్ని చేర్చుకోవడం, వాక్య ప్రకారంగా చేయడం. నిజమేనా? గమనిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళ దగ్గర యేసుక్రీస్తు నామములో బాప్తిసం లేదు, కానీ మేము క్రిస్మస్ని ఆచరిస్తున్నామని అంటున్నారు. ప్రభురాత్రి భోజనం రాత్రి లేదు, కానీ మేము క్రీస్తును ఆరాధిస్తున్నామని అంటున్నారు. అందులో అబద్ధం కాదా సార్? అది అక్షరాల అబద్ధం. అది మానవులు కల్పించిన పద్ధతులు. దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కానీ ఆరాధన ఎట్లా జరగాలి? ఆత్మతోను సత్యంతోను జరగాలి. నీ లోపల ఆత్మ ఉంటే ఆత్మను సత్యం దగ్గరికి నడిపిస్తుంది. ఏంటిది సత్యము? పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం. ఏది సత్యము? ప్రభు రాత్రి భోజనం రాత్రి చేయడం. ఏది సత్యము? ఒకరి పాదాలు ఒకరు గడగడం. ఏది సత్యము? ఒకే పాత్రలోనిది అందరూ తాగడం. అదే నిజమైన అసలైన క్రిస్మస్. అది ఈరోజు నిజమైన క్రీస్తును మనం కలిగి ఉన్నాం. ఈ పండుగను ఆచరించమని మనం అందరిని ఆహ్వానిస్తున్నాం. కానీ వారు మన మాటను లెక్క చేయట్లేరు. ఆ రోజు మరియను లెక్క చేయలేదు, ఈరోజు ఈ మరియను లెక్క చేయట్లేరు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, మరి ఆ యొక్క ఆదిమ అపోస్తల కాలంలో ఏం జరిగింది? వారు ఆదిమ అపోస్తలులు మరి సంఘంలో ప్రతిదినం వారు క్రిస్మస్ చేశారు. ఒక్కరోజు చేశారా? వారు ప్రతిదినము ఇంటింట కూడుకున్నారు, వారు దేవాలయంలో కూడుకున్నారు, ప్రతిదినం దేవుని ఆరాధించారు. నిజమేనా? మరి ప్రత్యేక దినం అనేది వారు ఎన్నడూను లోకానికి ఇవ్వలేదు. మరి దేవుడు తన యొక్క 12 మంది శిష్యుల ద్వారా క్రిస్మస్ వర్తమానం ప్రపంచానికి పంపాడు. ఆయన తెలుసా ఇది అందరికీ? దేవుడు ఏం పంపాడు తన శిష్యుల ద్వారా? క్రిస్మస్ సందేశం పంపించాడు. ఆయన ఏంటిది క్రిస్మస్ సందేశము? ఆయన మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడనేది నిజమైన, పుట్టాడనేది కాదు. దేవుడు మన కొరకు తన రక్తాన్ని చిందించాడనేది నిజమైన క్రిస్మస్ వర్తమానం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 28:20. మత్తయి సువార్త 28:20 త్వరగా చదవండి. అంతసేపు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శిష్యులకు ఎక్కడైనా క్రిస్మస్ పండుగను ఆచరించమని ఆజ్ఞాపించాడా? లేదండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. అది వారికి ఆయన ప్రజలందరూ ఏం చేయాలో ఆయన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆయన ఈరోజు దాన్ని కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్ ఆరాధన అయి ఉన్నది. హల్లెలూయా.
చూడండి తర్వాత మనం మరియు ఓకే మనం వాక్యం చదువుదాం. పొత్తిగుడ్డలతో చుట్టి అనే మాటను ఒకసారి చదవండి. ఆ మాటను వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక. అక్కడ కాదు సార్, నేను చెప్పిన మాట డైరెక్ట్ చదవండి. తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి. హల్లెలూయా. మరి దేవుడు ఎందుకనంటే ఆయన తనను తాను ఏదో ఒక దాంట్లో ఆయన చుట్టబడేదానికి ఇష్టపడతాడు. ఆయన ఆ రోజు ఆయన మండుచున్న పొదలో తన్ను తాను ఆయన మరుగుపరుచుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఆ అగ్నిలో తన్ను తాను మరుగుపరుచుకుని అగ్ని ద్వారా ఆయన మోసేతో మాట్లాడి ఉన్నాడు. ఆయన ఆ రోజు మేఘంలో ఆయన తన్ను తాను ఆయన మరుగుపరుచుకున్నాడు. ఆయన ఆ అగ్ని స్తంభంలో మరుగుపరుచుకున్నాడు. ఆయన అలాగని ఇక్కడ ఆయన ఒక పొత్తి గుడ్డల కింద ఆయన తన్ను తాను మరుగుపరుచుకొని ఉన్నాడు. ఆ మురికి గుడ్డ ఎలాంటి గుడ్డ అది కేవలం ఒక పనికిరాని ఆ యొక్క ఎద్దు కాడి మానుల కింద వేసే మురికి పట్టిన ఒక క్లాత్ అది. హల్లెలూయా. ఆయన దాంట్లో చుట్టబడేదానికి ఇష్టపడ్డాడు. ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నవి కూడా అట్లాంటి గుడ్డలే. ఆ యొక్క కాడి మాను కింద ఉన్న గుడ్డ కంటే మనం మంచివారేం కాదు. మన క్రియలు మురికి గుడ్డల వంటివి, కానీ దేవుడు అందులో చుట్టబడేదానికి ఇష్టపడ్డాడు. ఆయన హల్లెలూయా. ఆ రోజు ఆయన పైన రూపానికి అందంగా లేని మరియా అనే వస్త్రంలో చుట్టబడ్డాడు. ఆయన చుట్టబడ్డాడా? కానీ వారు ఏం చూశారంటే ఈ మరియను చూశారు, కానీ ఆమె లోపల ఉన్న ఆ యొక్క క్రీస్తుని వారు చూడలేకపోయారు. ఈరోజు కూడా అంతే, నిన్ను నన్ను చూస్తున్నారు, కానీ నీ లోపల నా లోపల ఉన్న ఆ యొక్క చుట్టబడిన ఆ క్రీస్తుని వారు చూడలేకపోతున్నారు. హల్లెలూయా. మరి అనే వస్త్రంలో ఆయన చుట్టబడి వారి సత్రములను తట్టాడా? యేసేపు ద్వారా తట్టాడు ఆయన, మరియ ద్వారా తట్టాడు ఆయన. ఈరోజు తట్టట్లేడా? ఈరోజు నువ్వు నేను సువార్త చేసేది ఏంటిది? అది అయ్యా మీ గృహంలో క్రీస్తుకు జన్మనివ్వాలి. హల్లెలూయా. ఇదిగో మా గర్భంలో ఉన్న క్రీస్తు మీ ఇంటిలో పుట్టాలి. మీలాంటి వాళ్ళకి అసలు మా దగ్గర లేదు. స్థలం అని అంటున్నారు. ఆ రోజు మరియ కన్నారు, ఈరోజు ఈ మరియ కూడా అంటారు. నిజమేనా? వారి గృహములను తట్టాడు, వారు ఆయనను స్థలం ఇవ్వలేదు. ఈరోజు మరి ఇస్తున్నారా? అక్షరాల వారు ఇవ్వట్లేరు. పశువుల పాక ఆయనకు స్థలం ఇచ్చింది. ఏవి ఆ పశువుల పాకలు ఉన్నాయి ఇక్కడ? ఏది ఆయనకు స్థలం ఇచ్చింది? ఆ పశువుల పాక. ఆ పాకలు ఇక్కడే ఉన్నాయా? అక్షరాల ఆ పాక మనమే. ఆయన కాడిమాను మురికి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఏవి ఆ మురికి గుడ్డలు? ఉన్నాయా? ఇవే ఆ మురికి గుడ్డలు. ఆయన ఆ యొక్క దేవదూత అన్నది మీకిదే ఆనవాలు. ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు ఆయన. మరి చక్కగా ధనవంతులు కొన్న ఆ మంచి అందమైన ఆ యొక్క మెత్తటైన పొత్తిగుడ్డ కాదు అది. హల్లెలూయా. అదంతా మురికి పట్టిన పొత్తిగుడ్డలు అవి. ఇక్కడ ఉన్నాయా ఆ గుడ్డలు? అందుకొరకే ఆ రోజు ఆయన మురికి గుడ్డలలో చుట్టబడ్డాడు, ఈ రోజు కూడా ఆయన అంతే చుట్టబడుతున్నాడు ఆయన. అందుకొరకే ప్రజలు అక్కడికి రాలేకపోతున్నారు. హల్లెలూయా. చూడండి, ఆ సత్రాలు చోటివనందున మరి మీరు గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియదు. అయితే దేవుడు నాలో పెట్టిన కార్యాన్ని మీ లోపలికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. ఆ రోజు ఉన్న గృహాలు వింటున్నారా? నిద్రపోయే వాళ్ళు ఆమె చెప్తారా? ఆయన నిద్రపోతున్నాడా? ఆ రోజున్న గృహాలు, ఆ రోజున్న సత్రములు వింటున్నారా సార్? ఇవి ఆ యొక్క మరియ యేసేపులకు లేదా ఇమ్మానుయేలుకు చోటు ఇవ్వనందున ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పశువుల పాక దగ్గరికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. మరి ఈ పశువుల పాకల దగ్గరికి ఇమ్మానుయేలు పుట్టాడు కాబట్టి పోనీ సత్రంలో చోటు ఇవ్వకపోయారు, కనీసం ఆయన పుట్టాడని చూడ్డానికైనా వస్తారేమోనని ఆయన ఎదురు చూశాడు ఆయన. కానీ ఎవ్వరు రానందున ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ కొండ ప్రాంతంలో ఉండే ఆ యొక్క మురికి వాసన వచ్చి వారానికి ఒకసారి స్నానం చేసి, హల్లెలూయా, నిజమేనా, ఆ పశువుల కాపరుల దగ్గరికి, ఆ గొర్రెల కాపరుల దగ్గరికి ఆయన వీరు రాకపోతే ఆయన ఎవరో ఒకరిని కలిగి ఉన్నాడు ఆయన. అలాగని పట్టణం అంతా నిరాకరించిన ఎవరో ఒకరి వర్తమానాన్ని చేర్చుకునేవారు ఉన్నారు. అందుకొరకే తన వర్తమానాన్ని కాసే వారి దగ్గరికి పంపాడు ఆయన. హల్లెలూయా.
మరి ఆ గొర్రెల కాపరులు ఎవరో కాదు, మనమేనండి. మనకే ఆ పుట్టిన గొర్రె పిల్ల కావాలి, మనకే ఆ పొత్తి గుడులు చుట్టబడిన ఆ యొక్క కానుక మనకు కావాలి. ఏంటిది ఆ కానుక? హల్లెలూయా! ఈ పక్షిరాజు వర్తమానం ఉన్నదా ఇక్కడ? దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ వర్తమానమేనా? ఈ వర్తమానం మనకు కావాలి. ఇది పొత్తి గుడులు చుట్టబడిన వర్తమానం. ఇది ఇందులో ఇమ్మానుయేలు ఉన్నాడు. హల్లెలూయా! మరొకరు నిరాకరిస్తే ఆయన మరొకరిని కలిగి ఉంటాడు. ఆయన ఒకరు నిరాకరిస్తే మరొకరు కలిగి ఉంటారు. సత్రం నిరాకరించిన పశువుల పాకను ఎన్నుకున్నాడు. ఈ మంచి ప్రజలు నిరాకరించినందున ఆ యొక్క ఎన్నిక లేని గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. నిజమైన ఆ మాట మనం చూస్తాం చూడండి, చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్ద వచ్చి నిలిచి, ప్రభువు దూత వాళ్ళు అసలు వచ్చి ఎక్కడ పాడాలంటే ఆ బెత్లెహేములో పాడాలి. ఇప్పుడు వాళ్ళు ఏం పాట పాడాలి? ఇప్పుడు పాడుతున్నారు కదా, బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడు. ఏమైంది సార్ మీ నోర్లకు? ప్లాస్టర్లు ఏమైనా వేసుకున్నారా? నేనేమన్నా సింగర్నా? మీరు పాడతారని నేను అందిస్తుంటే నాతో పాడిస్తున్నారు కదా. హల్లెలూయా! నిజమేనా? ఆ దేవదూతలు వచ్చి ఆ యొక్క వాళ్ళ సత్రాలలో పాడాలి, వారి అందమైన గృహాల్లో పాడాలి. కానీ వారు నిరాకరించినందున ఎక్కడో ఆ యొక్క కొండ పక్కన, నల్లని గుట్ట పక్కన, ఆ యొక్క కొండ ప్రాంతంలో ఆ దేవదూతలు పోయి అక్కడ పాడుతున్నాయి. ఈరోజు మన మధ్యలో కూడా దేవదూతలు ఉన్నాయి. దేవదూతలు ఈ పట్టణంలో ఉండే ఏ చర్చికి రావండి, కేవలం ఇక్కడికి మాత్రమే వస్తాయి. నమ్ముట నీ వల్ల అయితే. ఒకవేళ నువ్వు అలాగ నమ్మకపోతే నీలాంటి భ్రష్టుడు మరొకడు ఉండడు, నీలాంటి పనికి మానడు మరొకడు ఉండడుగా. అయితే నమ్మాలి సోదరుడా, మన మధ్యలో దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయి. ఆయన ఇక్కడే ఆరాధించబడుతున్నాడు. ఆయన దేవుడు దిగి వచ్చే స్థలం ఇది ఒక్కటే. ఈ పట్టణంలో ఎక్కడికి రాడు ఆయన. హల్లెలూయా! నమ్ముదాం మన వాక్యాన్ని. ఏదో ఊరికే వచ్చి కూర్చొని పోయేది కాదు ఇది. ఓ విశ్వాసి అనగా వాక్యం పైన ఆధారపడేవాడు, విశ్వాసి అనగా వాక్యమును నమ్మేవాడు. నిజమేనా? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఆ దేవదూతల మాటను చదవండి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చూడండి, నీ చుట్టూ ఒకవేళ దేవుని యొక్క సన్నిధి ఉంటే నువ్వు వెంటనే భయభక్తులు కలిగి ఉంటావు. దేంట్లో? వాక్యానికి నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. నీ జీవితాన్ని నువ్వు దేవునికి సరెండర్ చేస్తావు. హల్లెలూయా! దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. ప్రజలందరికంటే యెరూషలేములో ఉండేవారి కాదండి, అది బెత్లెహేములో ఉండేవారి కాదండి. ఆ దూత మాట్లాడేది రాబోయే తరములో, రాబోయే దేవుని బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో ఆయన ప్రజలందరికీ మహా సంతోషకరమైన వర్తమానం. నిజమేనా? ఇమ్మానుయేలు పుట్టినందుకు నేను మీకు చెప్పేనా, ఆయన భూమి కలుగును గాక అన్నాడు. ఆయన మాట ప్రకారం భూమి కలిగింది. ఆయన ఆయా జాతుల ప్రకారం వాటి విత్తనముల చొప్పున ఆ విత్తనాల ప్రకారంగా ఆయా జాతులను అవి మొలిపించును గాక అన్నాడు. ఆయన అవి రావడం చూశాడు. ఆయన నక్షత్రాన్ని కలగజేశాడు. ఆయన ఆ దేవదూతలు అందరూ వచ్చి నన్ను ఆరాధించుదురు గాక అన్నాడు. ఆయన ఆ ప్రకారంగా జరిగాయి. కానీ అది కాదు దేవునికి సంతోషం ఇచ్చింది. హల్లెలూయా! ఒక అనామకురాలైన మరియ గర్భం ధరించింది. అది ఆ కార్యాన్ని బట్టి సంతోషపడ్డాడు ఆయన. ఆ పశువుల పాక ఆయనకు స్థనం ఇచ్చింది, దాన్ని బట్టి సంతోషపడ్డాడు ఆయన. దేవుడు సృష్టిలో ఒక భాగంగా మారాడు. దేవునికి మరి ఆయన కథ ఆయనకు బాగా నచ్చింది. ఎక్కడంటే దేవుడే సృష్టిలో ఒక భాగంగా మారుట. హల్లెలూయా! ఆయన సృష్టిని చేసింది గొప్పది కాదు, కానీ ఆయనే సృష్టిలో భాగంగా మారుట అది ఆయనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, ఆయనకు థ్రిల్లింగ్ ఇచ్చింది. అంటే ఇందులో ఏముంది, అసలు నేనే సృష్టిలో భాగంగా మారాలి. హల్లెలూయా! అలాగా దేవుడు ఎంతో దాన్ని ఆయన చాలా ఆనందించాడు. ఆయన ఇది మంచిది, ఇది మంచిది అని మనం అంటాం, కానీ దాని వలన నీకేటిది మంచిది?
కానీ ఆయన పశువుల పాకలో జన్మించాడే, అది అసలైన మంచిది, అది మనకు మంచిది. అది ఆయన మన కొరకు జన్మించాడు, ఆయన మన కొరకు ఆయన మరణించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన స్టోరీ సక్సెస్ కావడానికి గల కారణం ఆ పశువుల పాకే. ఈరోజు ఆయన గెలవడానికి కారణం నీవే. ఆయన నీ ద్వారా ఆయన యుద్ధం జరిగిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, స్టోరీ బెత్లెహేము అది ప్రపంచానికి సెంటర్. అది ఆయన స్టోరీ, అక్కడ అసలు మలుపు తిరిగిన స్టోరీ అది. నిజమేనా? ఒకవేళ అదే పశువుల పాక లేకపోతే యేసుక్రీస్తు యొక్క హీరోయిజం మనకు తెలియకపోయేది. కానీ కథ మొత్తం మారింది అక్కడ, టర్నింగ్ పాయింట్ జరిగిందే అక్కడ. హల్లెలూయా. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, నేను ఎట్లాగా తగ్గించుకోవాలంటే ఒక మురికి గుడ్డలతో నేను చుట్టబడాలి. నాలాగా అసలు ప్రపంచ చరిత్రలో ఎవ్వరు తగ్గించుకోకూడదు, ఆ క్రెడిట్ అంతా నాకే ఉండాలనుకున్నాడు ఆయన. అది సార్ ఆయన దేవుడు చేసింది అదేనట. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన అంతగా హెచ్చించబడ్డాడు. ఆయన దేవునిగా చేసింది ఏదంటే ఆయన తన్ను తాను తగ్గించుకొనుట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఓకే, కిందికి చదవండి సార్. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజెప్పుచున్నాను. సువర్తమానము. ఏ వర్తమానం ఇది? సువార్తమానము. అంత్యకాలమందు అభిషిక్తులు ఉన్నారా ఇక్కడ? అంత్యకాలం యొక్క అభిషిక్తులం మనమే. అదే మన యొక్క సువర్తమానం. ప్రజలందరికీ కలగబో సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి. కనిపిస్తున్నదా? గద్ద పుస్తకం, పక్షిరాజ వర్తమానం. దీని వెనకాల ఎవరు చుట్టబడి ఉన్నారు? వాక్యం చుట్టబడి ఉన్నది. కానీ ఆ రోజు ఆ యొక్క పొత్తిగుడ్డలు చుట్టబడిన ఆ బిడ్డ ఆకర్షించలేకపోయాడు. ఈరోజు ఈ వర్తమానం కూడా అందరినీ ఆకర్షించలేకపోతున్నది. కానీ కేవలం గొర్రెల కాపురులు మాత్రమే ఇది ఆకర్షించింది. హల్లెలూయా. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. చూడండి ఎంత అద్భుతమైన కార్యం చూడండి. ఆ గొర్రెల కాపురుల దగ్గరకు వచ్చి దేవదూతలన్నీ పరలోకం మొత్తం దిగి వచ్చి అక్కడ పాటలు పాడుతున్నాయి. ఒకవేళ దేవుడు తన యొక్క పరలోక సైన్య సమూహాన్ని పంపించాలని ఎక్కడికి పంపిస్తాడు? ఈ పట్టణంలో ఎక్కడికి పంపిస్తాడు ఆయన? నమ్ముతారా? ఆయన ఇక్కడికే పంపిస్తాడు. ఎందుకనగా ఆయన ప్రజలు ఎక్కడుంటారో అక్కడికే ఆయన తన దూతలను పంపిస్తాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే చూడండి, ఇక్కడ ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా క్రిస్మస్ చేయాలి. నిజమేనా కదా? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధన చేయాలి. కానీ డిసెంబర్ 25న కాదు. ప్రతిదినము ఒక క్రైస్తవునికి నిజ క్రిస్మస్ అయి ఉన్నది. ప్రతిదినము మనం క్రిస్మస్ను చేస్తాం, కానీ ప్రత్యేకంగా డిసెంబరు 25 కాదు. హల్లెలూయా. మరియా వాక్య ప్రకారమే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. కానీ నజరేతు ఆ విషయము తెలుసుకోలేకపోయింది. నిజమేనా? బెత్లెహేము తెలుసుకోలేకపోయింది, యెరూషలేము తెలుసుకోలేకపోయింది. చూడండి, ఆ రోజు చాలా పట్టణాలు ఉన్నాయి. వాటి పేరు నేను చదువుతాను. మరి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో కపెర్నహూము ఉన్నది, వారు తెలుసుకోలేకపోయారు. నజరేతు తెలుసుకోలేకపోయింది. కానాలో ఆయన ఒక గొప్ప ఏంటిది, అది నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు ఆయన. ఆ పట్టణం తెలుసుకోలేకపోయింది. బెత్సైదా తెలుసుకోలేకపోయింది. నాయున్ అనే ఆ పట్టణం తెలుసుకోలేకపోయింది. కోరాజెన తెలుసుకోలేకపోయింది. ఆ సమరే పట్టణాలు తెలుసుకోలేకపోయాయి. ఆ యెరూషలేము, బెత్లెహేము, బేతనియా, యెరికో, బెత్పేగే, దెగ్గపోలి, ఆ తూరు, సీదోనుల పట్టణాలు ఇవేవి కూడా ఆయన తెలుసుకోలేకపోయాయి. ఇప్పుడు ఈ పట్టణాలు ఉన్నాయి, ఇప్పుడు అక్షరాలు ఉన్నాయి, కానీ వారు తెలుసుకోలేకపోతున్నారు. ఈ గడియ వర్తమానం వారు తెలుసుకోలేకపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మరి నేను వర్తమానం కొన్ని కార్యాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి.
తెర తొలగించబడిన దేవుడు. 117వ పేర తెర తొలగించబడిన దేవుడు. ఆ, 116. సరే చదువుదా. పాత దేవాలయంలో ఆ తెర వెనుక ఏమి ఉండేను? యెహోవా ఏమై ఉన్నాడు? ఆ వెనుక ఏమి దాగి ఉండేను? అందరు వింటున్నారా? ఆ పాత దేవాలయంలో ఆ తెర వెనుక ఏమి ఉండేను? యెహోవా ఏమై ఉన్నాడు? ఆ వెనుక ఏమి దాగి ఉండేను? ఆ తెర దేనిని దాచి ఉన్నది? ఓ హల్లెలూయా! ఆ తెర దేనిని దాచి ఉన్నది? వాక్యమునది దాచి ఉన్నది. హల్లెలూయా! నిజమేనా? ఆ మరియా మరి దేని దాచి ఉన్నది? ఆ వాక్యాన్ని. ఆమె దేని గర్భం ధరించింది? ఆ గడియ వర్తమానాన్ని. నిజమేనా? ఇమ్మానుయేలు ఆమె గర్భమును ధరించి ఉన్నది. ఆ చర్మపు పాత సముద్ర వత్సల తెర వెనుక వాక్యము దాగి ఉన్నది. నిజమేనా? ఆ మరియ వెనకాల వాక్యం దాగి ఉన్నది. వారి స్వాభావిక కనులకు వాక్యం మరుగుపరచబడి ఉన్నది. ఎవరెవరికి? ఆ నజరేతు వారికి, సమరయులకు, యెరూషలేము వారికి, ఆ బెత్లెహేము వారికి. నిజమేనా? వారి స్వాభావిక కనులకు వాక్యం మరుగుపరచబడి ఉన్నది. అచ్చట దాని వెనుక ప్రతిష్ఠితమగు సమూహపు రొట్టె కలదు. ఆ వెనుక షెకినా మహిమను ఉన్నది, కానీ అది వారికి మరుగై ఉన్నది. దేవుని యొక్క మహిమ అంతయు ఆ సముద్ర వత్సల చర్మం వెనుక మరుగుపరచబడి ఉన్నది. దేవుడు ఎల్లప్పుడూ తన్ను తాను దేంట్లో ఒక దాంట్లో ఆయన మరుగు చేసుకుంటాడు. ఆయన అక్కడి నుంచే బయలుపరుచుకుంటాడు. ఆయన అది సత్యం. స్వాభావికమైన కనులకు అదంతా మరుగుపరచబడి ఉన్నది. నేడును అలాగే ఉన్నది. ఆ రోజు ఎట్లా ఉన్నదో నేడు అలాగే ఉన్నది. వారు మనలను పరిశుద్ధులు, మతమౌఢ్యులు. కొందరు అంటున్నారట, అరే ఉంటే గింటే మా కులం వాళ్ళకు ఉండాలి కానీ మరి మీ పాస్టరు ఫలాలు కులమైన ఆయనకేంద్ర అంత పిచ్చి వాక్యం అంటే. హల్లెలూయా! ఇందులో కులం అనేది దేవుడు అన్నాడా సార్? ఫలాని కులం వాళ్ళే వాక్యం కొరకు ఉంటారని అన్నాడు ఆయన? మనమందరూ పాపపు కులంలో పుట్టిన వాళ్ళం. మనది ఒకే ఒక కులం, అదే పాపపు కులం. ఇందులో ఇక ఎడ్డి ఇక ఇంకోటి లేదండి. కానీ మనం పాపంలో పుట్టిన వారం. చూడండి, మనలను పరిశుద్ధులు, మతమౌఢ్యులు అని హేళన చేయుచున్నారు, కానీ ఆ వెనుక ఏమి ఉన్నదో వారు ఎరుగరు. ఏమున్నది? ఈ చర్మపు వెనకాల ఆ వాక్యం ఉన్నది. నిజమైన ఆ మందసం ఉన్నది. ఆ దేవుని యొక్క వాక్యం ఉన్నది. ఆ యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు ఉన్నది. కానీ ఆ వెనుక ఏమి ఉన్నదో వారు ఎరుగరు. చూచారా? దానిని వారు ఎరుగరు. చూడండి, దేవుడు కృప చూపి వారు చూచున్నట్లుగా ఆ తెరను చింపినను. హల్లెలూయా! ఆయన తన అనేకమైన కార్యాలు వారి ముందు చేశాడు ఆయన. కానీ అయినా కానీ వారు చూడలేకపోయారు. చివరికి ఆయన ఒక ప్రయత్నం చేశాడు. ఆయన ఆ తెరను ఆయన కింద నుంచి పైకి ఆయన చీల్చేశాడు. ఆయన ఆ కరుణాపీఠమున వారు స్పష్టంగా చూశారు. అయినా కానీ వారు గుర్తుపట్టలేకపోయారు. నిజమేనా? దేవుడు కృప చూపి వారు చూచున్నట్లుగా ఆ తెరను చింపినను, కానీ వారు తమ ఆచారంలో పూర్తిగా మునిగిపోయిరి. నిజమేనా సార్? ఈరోజు లోకమంతటా అది కాదు నాయన, ఇదిగో ఆయన వాక్యములో చుట్టబడి ఉన్నాడు. ఆయన క్రిస్మస్ స్టార్లో లేడు, పండుగలో లేడు. ఆయన క్రీస్ అంటే వాక్యంలో ఉన్నాడు. ఇదిగో వాక్యాన్ని చూడండి అని చూపిస్తున్నా కానీ ఆ రోజు ఆయన తెరను చింపి ఆయన వేలాడబడుతున్న ఆయన క్రీస్తును చూపించాడు. వారు ఆయన చూడడంలో విఫలమయ్యారు. అలాగనే ఈరోజు కూడా దేవుడు ఆ యొక్క వాక్యాన్ని ఆయన చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన క్రీస్తు ఎక్కడున్నాడు? వాక్యంలో ఉన్నాడు. నిజమేనా? కానీ వారు చూడడంలో విఫలమైపోయారు. పూర్తిగా ఆచారంలో మునిగిపోయిరి గనుక ఈనాటికి అది వారికి దాచబడి ఉన్నది. ఈనాటి కూడా వారికి అది దాచబడి ఉన్నది. ఇప్పుడును అలాగే ఉన్నది. మహిమ, పరిశుద్ధాత్మ శక్తి
ఎక్కడున్నది? ఇప్పుడు వధువులో ఉన్నది. షకీనా మహిమ విశ్వాసి మీదికి వచ్చుచున్నది. ఇప్పుడు నేను ఒక నిజమగు విశ్వాసిని గురించి చెప్పేదను. అది దేవుని యొక్క క్రియలను విశ్వాసమును వారిని తీసుకొని వచ్చి ఆ కనులకు మరుగు చేయబడిన వాక్యమును నమ్మునట్లుగా అది చేయుచున్నది. ఈ వర్తమానం ఏం చేసింది? మరుగు చేయబడిన వాక్యాన్ని మన కనులకు బయలుపరిచింది. నిజమేనా? 7వ దూత వర్తమానం మన కనులకు బయలుపరిచినది. మరుగు చేయబడిన వాక్యము నమ్మునట్లుగా అది చేయుచున్నది. ఆ కార్యములన్నీ గతించిపోయినదని వారు చెప్పుచున్నారు. వారు ఇంకా ఏలియా రాడు, ఏమి రాడు, కేవలం యేసు ప్రభు అక్కడే రావాలని వారు బైబిల్ను మూసేసి కేవలం ఆకాశం వైపు చూస్తున్నారు. ఆ రోజు కూడా అంతే, వారు వాక్యాన్ని మూసేసి ఒక యుద్ధ వీరుడైన ఆ యొక్క మెస్సయ్య వస్తాడనుకున్నారు. కానీ ఆయన ఎట్లా రావాలైనా ముందుగా ఏలియాను పంపించాలైనా, ఆయన తన్ను తాను కన్యగర్భంలో జన్మించాలైనా. కానీ హోల్సేల్గా వారు బైబిల్ని మూసేసి ఆ యుద్ధపు మెస్సయ్య అని వారు కోరుకున్నారు. కానీ అది అక్షరాల వాక్య ప్రకారంగా తప్పది. వారు మొదటి రాకడలో ఎట్లయితే తప్పుగా వారు ఊహించుకున్నారో, ఈ రెండో రాకడలో కూడా వారు తప్పుగా ఊహించుకుంటున్నారు. ఏమైనా అర్థమవుతున్నదా? వారు చెప్పుచున్నారు, వారు ఇంకా తెర వెనుకనే జీవించుచున్నారు. చూడండి చిన్నపిల్లలారా, ఇక మీదట మీరు ఆ తెర వెనుక ఉండరు, దేవుడు పూర్తిగా మీకు కనబడుచున్నాడు. ఈ వర్తమానం ఏం చేసింది? దేవుని పూర్తిగా మనకు బయలుపరిచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనం మరొక వర్తమానం చూద్దాం. సామాన్యతలో దేవుడు తనను తాను మరుగుపరుచుకొనుట. సామాన్యతలో దేవుడు తన్ను తాను మరుగుపరుచుకొనుట. లేదా దేవుడు సామాన్యత ఎందు తనను తాను మరుగు చేసుకొని పిదుప అందులోనే తనను తాను బయలుపరుచుకునుట. అందరు జాగ్రత్త వింటున్నారా? చూడండి 137వ పేర. అయితే ఆయన ఒక పశువుల పాకలో ఒక కన్యకకు పుట్టెను. ఎక్కడ పుట్టాడు ఆయన? అందరు చెప్తారా? పశువుల పాకలో ఒక కన్యకకు పుట్టెను. ఒక సామాన్యమైన వడ్రంగి పెంపుడు తండ్రిగా మరియు ఒక చిన్న ఎవరెరగని బాలికకు జన్మించెను. ఈరోజు ఇప్పుడు ఆయన అందరికీ తెలిసిన బాలికకు జన్మిస్తాడా? ఈరోజు అంతేనండి. మనం ఎవరికైనా తెలుసా? మనకేమైనా పలుకుబడి ఉన్నదా? చిన్న ఎవరెరగని బాలికకు జన్మించెను. చూడుడి, ప్రధాన యాజకుని కూతురుకు లేక వేరెవరికో కాదు, ఆయన ఒక చిన్న నజరేతు అని పిలువబడే ఊరిలో నివసించు ఒక చిన్న స్త్రీ నుండి వచ్చాను. మరియు అతను యేసేపు భార్య చనిపోయిన అతను. యేసేపు ఎవరు? భార్య చనిపోయిన అతను. అతనికి కొందరు బిడ్డలుండిరి. మరి ఆమె అతనికి ప్రదానం చేయబడెను. మరి ఆ విధంగా ప్రారంభం నుండి ఆయన పుట్టుకయే ఒక మచ్చగా ఉండెను. ఆయన అక్రమముగా జన్మించిన వారు చెప్పిరి. ఓ మై, అది వారి నాగరిక నైపుణ్యమునకు చాలా కఠినంగా ఉండెను. వారి విద్య విధానములకు అది మింగుడు పడలేదు. లేఖనమును గూర్చి వారి యొక్క అనువాదము సరైనది కాదు. అయినప్పటికీ అది యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు అయి ఉన్నది. మరలా అటువంటి కార్యం జరుగుచున్నదని తలంచుచున్న ఎడల నాకు వణుకు పుట్టుచున్నది. ప్రవక్త ఆ కాలాన్ని ఈ కాలాన్ని చూసినప్పుడు మరలా అదే జరుగుతున్నది అని ఆయన చూసినప్పుడు నాకు వణుకు పుట్టుచున్నది అంటున్నాడు ఆయన. దేవుడు ఎన్నడూ మారనివాడు. ఆ రోజు ఒక అనామకురాలు ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటే ఈరోజు కూడా అంతే. దేవుడు మారనివాడు, ఎన్నడూ మారనివాడు. ఉన్నారా ఇక్కడ? తర్వాత దేవుని యొక్క వరములు ఎల్లప్పుడూ వాటి స్థానమును కనుగొంటాయి. ఆ వర్తమానంలో 44వ పేర. యేసు యొక్క తల్లి మరియా నజరేతు పట్టణంలోనున్నది. అది దేశంలోని బహుహీనమైన పట్టణం. హల్లెలూయా.
దేవుడు ఎప్పుడు ఆయన హీనమైన దాన్ని ఎన్నుకుంటాడు. ఆయన యెరూషలేమును ఎన్నుకోలేదు, ఆయన బెత్లెహేమును ఎన్నుకోలేదు, కానీ ఆ నజరేతు చెడ్డ పట్టణమైన ఆ నజరేతులో ఉండే చిన్న బాలికను ఎన్నుకున్నాడు ఆయన. అందుకొరకే సోదరుడా, పాపివైన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన. నజరేతు పట్టణంలో ఉన్నది, అది దేశంలోని బహుహీనమైన పట్టణం. అయితే ఆయన కుమారునికి జన్మనిచ్చుటకు, గుడ్డను పెట్టు పరికరంగా చేసుకున్నటకు, ఒక బిడ్డ జన్మించుటకు ఒక స్త్రీని అక్కడ నుండే దేవుడు ఎన్నుకున్నాడు. మానవులను విమోచించుటకు మానవుల ద్వారానే దేవుడు పనిచేయను. మానవుని విమోచించాలంటే మళ్ళీ ఎవరు కావాలి? సూర్యుడో చంద్రుడో లేకపోతే పక్షో పావురమో కాదు, కానీ మరలా మానవుడే కావాలి. మానవుడి ద్వారానే దేవుడు పనిచేయను. నీవు సంపూర్తిగాను నీకు కలిగిన సమస్తంతోనూ సమర్పణ చేసుకున్నట్లయితే, ఎవరు సమర్పణ చేసుకోవాలి? ఇక్కడ కూర్చున్న మనమందరం సమర్పణ చేసుకున్నట్లయితే మానవాళిని విమోచించుటకు నిన్ను తీసుకొని నీ ద్వారా ఆయన పని చేయును. ఎందుకు ఈరోజు దేవుడు నీ ద్వారా పని చేయలేకపోతున్నాడు? నీవు ఎందుకు ఆత్మను సంపాదించలేకపోతున్నావు? నీవు దేవునికి సమర్పించుకోలేదు కాబట్టి. హల్లెలూయా. కానీ నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో దేవుడు నీ ద్వారా ఎవరో కొందరిని ఆయన విమోచిస్తాడు. ఆయన అదేనా ఇక్కడ చెప్పబడుతున్న మాట? హల్లెలూయా. చూడండి, ఆ మరియ తన్ను తాను సమర్పించుకోవడం ద్వారా ఇదిగో ఆ గాబ్రియల్తో అన్నదామె, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా చెప్తావా? అయ్యా, విలియం బ్రెన్హామ్ వర్తమాన ప్రకారం నా జీవితం ఉండునుగాక, ప్రభువా నీ సేవలో నా జీవితం సమర్పిస్తున్నాను అని మరియలాగా నువ్వు ఎప్పుడైతే సరెండర్ చేసుకుంటావో, మరి యొక్క గర్భము అది ఆశీర్వదించబడిన గర్భము, ఆమె శరీరం ఆశీర్వదించబడిన శరీరం, ఆమె విమోచకుడిని తీసుకొని వచ్చింది. ఆమె ద్వారా వచ్చిన ఆ యొక్క ఇమ్మానుయేలు ప్రపంచాన్ని విమోచించాడు ఆయన. మరి మరియా ఒక్కతే ఉండాలి ఆ విధంగా? నీవు నేను ఉండకూడదా? తప్పకుండా మనం ఉండాలి. ఓకే, ఎక్కడ మనం చదివింది? ఓకే, నిన్ను తీసుకొని నీ ద్వారా ఆయన పని చేయను. ఈ దుష్టయుగపు దేవత 102వ పేర చూడండి, నజరేతు కంటే చిన్నది, చెడ్డది, తక్కువది, వేశ్య గమనము గల పట్టణం మరొకటి లేదు ఈ ప్రపంచంలో. అందులో నుండిన ఒక కన్యకను దేవుడు ఎన్నుకొనేను. వింటున్నారా? నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? ఇప్పుడు ఆ యొక్క నతానేలు కూడా ఆశ్చర్యపడ్డాడు. వాళ్ళు అన్నారు, శిష్యులు అన్నారు, ఈ నతానేలు యొక్క స్నేహితుడు ఫిలిప్ అన్నాడు, అయ్యా నతానేలు గారు, మీరెంతో భయభక్తులు గలవారు, ఇదిగో మేము ఆ నజరేతు వాడైన ఆ యొక్క యేసును మేము కనుగొన్నాం, ఆయనే మన కాలానికి రావాల్సిన మెస్సయ్యా, ఇదిగో నువ్వు కూడా రా అంటే నతానేలు అన్నాడు, నజరేతు నుంచి మంచిదేదైనా రాగలదా? హల్లెలూయా. ఎందుకనగా నజరేతు బహు దొంగల పట్టణం, అది నిరాకరించబడిన పట్టణం, అది వ్యభిచార పట్టణం, ఆ పట్టణానికి మంచి పేరు లేదు. కానీ ఆయన అక్కడి నుంచే రావాలనుకున్నాడు ఆయన. అలాగనే సోదరుడు నీ యొక్క కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు లేకపోవచ్చు, కానీ ఆయన నీలోంచి రావడానికి ఇష్టపడ్డాడు ఆయన. నిజమేనా? ఎన్ని నజరేతు పట్టణాలు ఉన్నాయి ఇక్కడ? నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా? ఈ చెడ్డ యుగంలో ఈ యుగ దేవత జనుల కళ్ళను వారి శాఖలు సిద్ధాంతముల ద్వారా బంధించిన ఈ దుష్టయుగంలో దేవుడు తన నామం కొరకు ఒక జనాంగమును ఎన్నుకొనేను. ఆయన నామం కొరకు ఈ దుష్టయుగంలో ఒక జనాంగమును ఎన్నుకున్నాడు. ఉందా ఆ జనాంగం? ఇక్కడ నిర్లక్ష్యం చేయబడి నిందించబడినప్పటికీ, ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేయబడ్డాం, మనం నిందించబడుతున్నాం. ఒక ఆయన బెదిరియట్లేడా? ఎందుకు కరపత్రం తయారు చేశావు? ఎందుకు మా క్రిస్మస్ చేసే వాళ్ళని చెదరగొడుతున్నావు? ఎందుకు మమ్మల్ని గలిబిలి చేస్తున్నావు అని అనలేదా? ఆ రోజు కూడా అంతేనా? హల్లెలూయా.
అయ్యా మమ్మల్ని ఎన్ని రోజులు మమ్మల్ని సందేహ పెడతావు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పరాదు, నేను చెప్పి తిని కానీ మీరు నమ్మరు. హల్లెలూయా. ఈరోజు కూడా అంతేనా? మనం అసలైన క్రిస్మస్ చేయమంటున్నాం, ఈ నకిలీ క్రిస్మస్ ఎందుకు, ఈ తాటాకు నిప్పు ఎందుకు, నిజమైన నిప్పును కలిగి ఉండమంటున్నాం. కానీ వారు దానిని అంగీకరించట్లేరు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? దేవుడు తన నామం కొరకు ఒక జనాంగమును ఎన్నుకొనెను. ఇక్కడ నిర్లక్ష్యం చేయబడి నిందించబడినప్పటికీ ఒక రోజున ప్రభు తాను ఉన్నారా? ఏర్పరచుకున్న వారు ఉన్నారా? తాను ఏర్పరచుకున్న వారిని గవిని నుండి తెచ్చును, అది అన్నిటికంటే యోగ్యమైనది. అప్పుడు మనము పాడుదాం, చప్పట్లు కొట్టుదాం, నాట్యం చేయుదము. గొర్రెపిల్ల కన్నీటిని ఎండిపోచేయును. ఆ మొదటి 10,000 సంవత్సరములు మనకు ఇంటికి తిరిగి వచ్చిన ఆనందకర వారముగా ఉండును. ఆయన నామం కొరకు అద్భుత జనము వారాయన వధువుగా పిలువబడుదురు. అవునా? అలక్ష్యం చేయబడి నిందించబడిన వారిగా ఒక రోజున ప్రభు తెచ్చును. ఆ ఏర్పరచుకున్న వారిని గుమ్మంలోనికి. హల్లెలూయా. నా కన్నిటికన్నా అదే యోగ్యమైనది. మేము ఆయనను కనుగొంటిమి, వచ్చి చూడుము. 8వ పేర, మేము ఆయనను కనుగొంటిమి, వచ్చి చూడుము. ఇప్పుడు మనం కూడా ఏం చెప్పాలి? మేము ఆయనను కనుగొంటిమి, వచ్చి చూడమని చెప్పాలి. ఆ ఫిలిప్పు నతానీయులతో చెప్పినట్లుగా. ఎందుకు నతానీయులు ఆ యొక్క నజరేతు ఎంత కలుషిత నగరము, దొంగలతో నిండి ఉన్నది, దోపిడిగాళ్లతో అది అని ఎరిగి అతడు చెప్పెను, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? ఈ మాట ఎక్కడున్నది? యోహాను సువార్త 1:46లో ఆయన అన్నాడు, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? అతడు చెప్పెను, వచ్చి చూడుము. ఇంకో మాటలో చెప్పాలంటే వచ్చి నీకు నువ్వే చూడుము. అదే ఉన్నతమైన మార్గము. మరియు నేను తలస్తున్నాను, ఏ మనిషి అయినా సరే దేవుని సమీపించుచున్నచో, అనగా మోసే తన యొక్క చెప్పులు విడిచిపెట్టి వెళ్ళినట్లుగా, అది ఏమైనప్పటికీ గౌరవంగా నువ్వు ఆయన దగ్గరికి రావాలి. హల్లెలూయా. సరే, మరొక మాట మనం చదువుదాం. ఒక అతీతమైన సూచన. ఏ సూచన? 34వ పేర. అయితే ఆయన ఇలా సెలవిచ్చెను, నేను మీకు ఒక సూచననిచ్చేదను, అది ఒక అతీతమైన సూచన. అతీతమైనది అంటే మనుషులు నమ్మడానికి వీలు కానిది. నిజమేనా సార్? ఈరోజు కూడా అంతేనా? ఒక అతీతమైన సూచన ఇచ్చాడు ఆయన. ఒక అతీతమైన సూచన. చూడండి, మరి పాపములు పుట్టిన మనము, ఎన్నిక లేని మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడడం అతీతమైన సూచన కాదా? ఈ ప్రపంచ వారసుడు నేనేనని చెప్పినప్పుడు ఎవరు నమ్ముతారా? అది అతీతమైన సూచన కాదా? ఒక కన్యక గర్భవతి అగుట అతీతమైన సూచన కాదా? ఒక పాపి మారు మనసు పొందుట అతీతమైన సూచన కాదా? ఒక వేశ్య పరిశుద్ధురాలుగా మార్చబడుట అతీతమైన సూచన కాదా? హల్లెలూయా. ఒక నిజమైన సూచన, నిత్యమైన సూచన. కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఈ కుమారుడు జన్మించుట కొరకు ఆయన ఒక స్థలమును ఏర్పరచుకొని తన పరలోకపు పరివారంతో ఆ నిచ్చెనపై దిగి వచ్చి ఉండును. ఆయన ఒక దేవదూతగా పరలోకములు దిగి రాగలడు, లేక ఒక ఎదిగిన మనిషిగా దిగి వచ్చి ఉండవచ్చును. ఆయన ఒక రాజక్క అంతఃపురమునకు వచ్చి ఉండవచ్చును. ఒకవేళ ఆయన రావాలంటే ఎక్కడికి రావాలి? రాజు యొక్క అంతఃపురానికి రావాలి. కానీ ఆయన దాన్ని చేయలేదు. ఆయన అయితే ఆయన ఇలా సెలవిచ్చారు, నేను మీకు ఒక సూచన ఇచ్చేదను. ఆ సూచన గొర్రెల కాపురులకు ఇవ్వబడినది. మీరు ఆయనను పొత్తి గుడ్డలతో చుట్టబడిన వాడై. ఆయన ఏ సూచన ఇచ్చాడు? పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఆ చిన్న బాలునిగా సూచననిచ్చాడు. ఆయన పశువుల పాక ఎందుకు కనుగొనేదారు? నిజమేనా? ఈరోజు నువ్వు ఆయన ఎక్కడ కనుగొంటావు? నువ్వు ఏ చర్చికి పోయినా ఆయన అక్కడ లేడు.
ఆ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములో ఉన్నాడేమనుకున్నారు, కానీ ఆయన అక్కడ లేడు. ఆయన ఆ బెత్లెహేములో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే ప్రజలు తూర్పు దేశపు జ్ఞానులాగా ఆ చర్చి ఈ చర్చి మరి ఆ యెరూషలేముకు పోయినట్టుగా వారు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, కానీ ఆయన అక్కడ లేడు. నక్షత్రం ఎక్కడ ఉన్నదంటే బెత్లెహేములో ఉన్నది. ఆ నక్షత్రం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే వర్తమానంలోనికి. ఈ వర్తమానమే మన యొక్క బెత్లెహేం అయి ఉన్నది. ఇదే దేవుని యొక్క రొట్టెల గృహమై ఉన్నది. అయితే ఆయన ఇలా సెలవిచ్చి, నేను మీకు ఒక సూచన ఇచ్చేదను. ఆ సూచన గొర్రెల కాపరులకు ఇవ్వబడినది. మీరు ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడై పశువుల పాక ఎందుకు కనుగొనేదారు. ఎక్కడ కనుగొనలేరు, కానీ పశువుల పాకలో మాత్రమే. అదే అతీతమైన సూచన. పశువులు ఎరువులున్న స్థలమందు, ఎక్కడ పశువులు ఎరువులున్న స్థలములందు జన్మించెను, చెడ్డ వాసనతో కూడిన పాక యందు జన్మించెను. ఆయనపై వేయుటకు ఎటువంటి బట్టలు కూడా లేవు. ఇమ్మానుయేలు, సాతాను తన కార్యమును గొప్పగాను ప్రకాశంగాను చేయుటకు ప్రయత్నించును. యేసు ప్రభువును ఒక కొండపైకి తీసుకెళ్ళి మరి లోకంలో తలుగు బెలుగులను చూపించాడా? అదే క్రిస్మస్ యొక్క ఆ స్టార్ లైట్లు చూపించాడా? ఇదిగో ఈ బిడ్డలందరూ నా బిడ్డలు క్రిస్మస్ చేసేవాళ్ళు, మరి వీళ్ళందరినీ కావాలా? వాళ్ళెందుకు నాకు అన్నాడు ఆయన. నాకెవరు కావాలి? వాక్యం కొరకు నిలబడేవారు కావాలి. నేను వారిని నువ్వు ఉచితంగా ఇస్తే నాకొద్దు వారు. నేను నా బిడ్డను నా రక్తం నుంచి కొనాలి. నా రక్తం ద్వారా వారిని పరిశుద్ధపరచాలి. హల్లెలూయా. పాక ఎందుకు జన్మించను, ఆయనపై వేయుటకు ఎటువంటి బట్టలు కూడా లేవు. ఇమ్మానుయేలు, సాతాను తన కార్యమును గొప్పగాను ప్రకాశంగాను చేయుటకు ప్రయత్నించును. అందుకొరకు వారి బిడ్డలు ఇప్పుడు ఏం చేస్తారు? వారి తండ్రి చేసిందే వారు కూడా స్టార్లు పెట్టి డ్యాన్సులు వేసి, ఇదంతా దయ్యము. అయితే దేవుడు తన కార్యమును సాత్వికమునందుంచును. ఎక్కడ ఉంచాడు ఆయన? సాత్వికమునందుంచును. ఒక అతీతమైన సూచన. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరుండి ఉండుటను మీరు కనుగొనెదరు. అదే ఒక సూచన అయి ఉన్నది, ఒక అతీతమైన సూచన. ఆయన భూమిపై ఉన్నప్పుడు ఆయన ఎంతో పేదవాడు. కఠినమైన కాలమును గూర్చి మనం ఏ విధంగా మాట్లాడుచుండేదేమో. ఎవరి చిన్నవాడు? ఆయన యెహోవా. ఎవరి పేదవాడు? గొప్ప ధనవంతుడైన యెహోవా. హల్లెలూయా. ఆ గొప్ప ధనవంతుడు ఏమయ్యాడు? పేదవానిగా మారాడు ఆయన. యెహోవా దేవుడు ఒక మనిషిగా వచ్చెను, మన భారములను తీసుకొనెను. దేవుని నుండి తానే దిగి వచ్చి మన స్వరూపమును దాల్చి ఒక మనిషి ఆయను. అక్కడే ఆ సూచన ఉన్నది. ఆయన దేవుడే ఉండి మనిషి ఆయను. గొప్ప ధనికుడు కాదు, కానీ ఒక పేదవాడు ఆయను. ఇదే అతీతమైన సూచన. హల్లెలూయా. ఎంత గొప్ప అతీతమైన సూచన. మీరు ఒక సూచనను అడిగితిరి. నిత్యమైన ఆయన డబ్బులు కలుగునుగా కానీ పలకలేదు, కానీ ఆయన పేతురు నీ కొరకు నా కొరకు టాక్స్ కట్టడానికి, ఇదిగో నువ్వు పోయి గాలం వేయి, ఆ చేప నోట్లో ఏముంటుంది? అరసెకేలు ఉంటాయి, వాటి తీసుకొచ్చి పన్నుగట్టమని చెప్పాడు ఆయన. అంటే అట్లాంటి పేదవాడు ఆయన. సూచన నేను మీకు ఇవ్వబోతున్నానని దేవుడు సెలవిచ్చాను. నేను చెప్పినట్లు ఆయన వేరే విధంగా వచ్చి ఉండవచ్చును. అయితే ఒక శిశువుగా ఆయన ఎందుకొరకు శిశువుగా వచ్చాను? అక్కడ పశువుల పాకలో నోటిలో పండ్లు లేని ఆ శిశువు తన నోరు తెరిచినప్పుడు ఆ మొదటి క్రిస్మస్ ఉదయకాలమందు తానున్న ఆ చిన్న పాకలోని తొట్టియందు ఆయన స్వరముగా తెరవబడిన ఆ మొదటి చిన్న కేక. యెహోవా దేవుడు చిన్న బాలుడిగా కేక వేస్తున్నాడు. దేవుడే ఆ విధంగా కేక వేయుచున్నాడు. యెహోవా తానే చిన్న శిశువుగా ఏడ్చున్నాడు. ఒక మనిషిగా దేవుని నుండి దిగి వచ్చాను. ప్రతి విధమందు ఆయన ఒక మనిషిగా ఉన్నాడు. ఈ లోకమునకు మరొక విధంగా రాలేదు, కానీ మనిషిగా వచ్చాను. ఆయన ఏమి చేయటకు ప్రయత్నించున్నాడు? ఆయన కార్యమై ఉన్నది. వింటున్నారా? ఆయన పశువుల పాకలో ఒక శిశువుగా కేకలు వేసాను. ఆయన వీధిలో ఒక బాలునిగా ఆటలాడాను. నీలాగా నాలాగా ఆయన వీధిలో ఆటలాడాను. యెహోవా దేవుడు ఆ వీధిలో ఆ నజరేతు ఊరిలో ఆటలాడాడు. ఆయన ఒక మనిషి వలె కష్టపడాను. వడ్రంగి పని చేశాడు ఆయన.
నిజమేనా? కానీ ఇప్పుడు ప్రజలకి ఏంటంటే రాత్రికి రాత్రే డబ్బులు వచ్చేయాలా, దొడ్డిదారులు డబ్బులు రావాలా, ఏదో లాటరీలు కట్టాలా, పాస్టర్కి చెప్పకుండా లాటరీలు కట్టాలా. పాస్టరు మనని లాటరీలు కట్టనియాడు, కట్టుకో. అది పోయి మంగళని పిలుచుకొని గుండు గీరా శుభ్రగాని చెప్పే దినం దగ్గరలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ ఆశలని ఎవరు చూపిస్తారంటే దయ్యం చూపిస్తుంది. రాత్రికి రాత్రి ధనవంతులు అయ్యేది బైబిల్లో లేదు. దేవుడు ఇస్తేనే ఆశీర్వాదం అండి. ఆయనను ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు, అది ఆ అతీతమైన సూచనగా ఉన్నది. ఆయన సృష్టించిన తన సృష్టి యందు దేవుడు నివాసం చేయుచున్నాడు, అది మీకొక సూచనగా ఉండును, అది అతీతమైన సూచన. హల్లెలూయా. ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఎంతో పేదవానిగా వచ్చెను, అప్పుగా తీసుకున్న ఒక గర్భం ద్వారా ఆయన వచ్చెను. మరియ గర్భం అది అప్పుగా అరువుగా తీసుకున్నది. అది ఒక స్త్రీ యొక్క గర్భమును అప్పుగా తీసుకొని పాతి పెట్టబడ్డకు ఒక సమాధిని అప్పుగా తీసుకొనవలసి వచ్చాను. దేవుడు ఒక కన్యక గర్భవతి అగును, శరీర సంబంధం లేకుండానే అది జరుగును. యెహోవా మరియ గర్భమును అప్పు తీసుకొనెను. ఆమె ఒక స్త్రీ తన విధిని నిర్వహించుటకు ఒక అతీత సూచనను ఆయన ఇవ్వగలుగునట్లుగా ఆయన ఆ విధంగా చేయవలసి వచ్చాను. భూమి పైన ఆయన ఎంతో దరిద్రుడాయను. 3.5 సంవత్సరములు సేవ చేసిన తర్వాత ఆయన తనను పాతిపెట్టుడు కొరకు ఒక సమాధిని అప్పు తీసుకొనవలసి వచ్చినది. దానిని మీరు ఊహించగలరా? అటువంటి కళంకం లేని గర్భమును గురించి ఆ విధంగా మాట్లాడదగునా? ఆయన నా కొరకు మంచి సమాధి కట్టండి రా. ఇప్పుడు ఈరోజు ఏంటిది, క్యాథలిక్ చాలామంది ఎందుకు పోతున్నారు? సమాధుల తొట్లు కావాలి. ఆ క్యాథలిక్లోకి పోతేనే నిన్ను ఎక్కడే చచ్చిన తర్వాత ఎక్కడేసేమని సార్. చాలామంది సింహాలు తినేసినాయి, లేవరా వాళ్ళు? దేవుని బిడ్డలను సింహాలు తినేసాయి. చాలామందిని చంపి సముద్రంలో వేశారు. వాళ్ళ సమాధి ఎవరు చేశారు? వాళ్ళు రారా బయటికి? నిన్ను ఎక్కడ పడేసినా నువ్వు ఏదో ఒక రోజు బయటికి వస్తావు. నిన్ను ఆపగలిగేది ఏది లేదు. నీ శరీరం అసలు ఈ మట్టి దేహం కాదు, నీకు అసలు థియోఫనీ అక్కడ ఉన్నది. హల్లెలూయా. చాలామంది మరి బోర్డు వాళ్ళు ఏమన్నారు, మాకు సమాధులు అక్కడ లేవని మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారా? మరి వారికి బోర్డులంతా సమాధి స్థలం దొరికింది, కానీ పరలోకం దొరికిందా? దొరకలేదు. మరి సమాధి స్థలం కావాలా, పరలోకం కావాలా? ఏదో ఒక విధంగా అది ఎంతో నీచంగా మాట్లాడబడినది కాదా? సరే, 143వ పేర. దేవుడు సామాన్యతందు తనను తాను మరుగు చేసుకొని పిదుప అందులోని తనను తాను బయలుపరుచుకొనును. 143వ పేర. గమనించండి, గొప్ప నాగరికులకు ఒక పశువుల పాక హాస్యాస్పదంగా ఉన్నది. వింటున్నారండి? అందరు ఉన్నారా ఇక్కడే? ఆమెన్ చెప్తారా? ఈరోజు కూడా అంతేనా? మరి ఈ గడియ వర్తమానము దేవుడు తన్ను తాను ఈ సామాన్యులకు బయలుపరుచుకున్నాడంటే ఈరోజు ఉండే ఈ నాగరికత తెలిసిన వారికి హాస్యాస్పదంగా ఉన్నది. ఒకవేళ తెలిసే హైదరాబాద్లో 5 లక్షల మంది ఉన్నాయనకు తెలియాలి కానీ, లేకపోతే ఆ స్వాములూరుకు తెలియాలి కానీ, లేకపోతే పెద్ద అయ్యగారు మీటింగ్ పెడితే లక్షల కొద్ది మంది వచ్చే ఆ అయ్యగారికి తెలియాలి కానీ అంటున్నారా లేదా? గమనించండి, గొప్ప నాగరికులకు ఒక పశువుల పాక హాస్యాస్పదంగా ఉన్నది. ఆయన ఎప్పుడైనా ఒక్క రోజైనా పాఠశాలకు వెళ్ళినట్లు మనకు ఆధారం లేదు. ఏమైనప్పటికీ ఒక సాధారణ బాలుడు 12 ఏళ్ల వయసులో దేవాలయంలోని యాజకులను ఆయన యొక్క బోధ ద్వారా ఆశ్చర్యపరిచెను. ఓ మై, అదేమిటి? దేవుడు తనను తాను మరుగుపరుచుకొనుట. ఇప్పుడు కూడా అంతేనా? ఆయన నీ ద్వారా నా ద్వారా ఈరోజు ఉండే మేధావులను ఆయన ఆశ్చర్యం పరచగలడు. ఆయన దేవుడు తనను తాను ఒక పాకలో మరుగుపరుచుకొని ఉన్నాడు.
ఒక చిన్న బిడ్డలో దేవుడు తనను తాను మరుగుపరుచుకొని ఉన్నాడు. చూశారా? గమనించండి. కొద్ది కాలమైన పిదప అది బయలుపరచబడబోచున్నది. మరప్పుడు ఆయన వీధులలో ఆడుకొనుటకు పోయినప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డలతో నిస్సందేహంగా ఇట్లా చెప్పి ఉందురు, ఆ కుర్రవానితో ఆడుకొనకుడి, అతనితో సంబంధము పెట్టుకొనవద్దు, అతని తల్లి ఒక సామాన్య వ్యభిచారి. చూశారా? మరి వారి తల్లి తండ్రులకు వివాహం కాకమునిపే ఆ బిడ్డను అక్రమంగా కని ఉన్నారు. పెళ్లికి మునిపే ఆమె తల్లి అయినది, వారితో మనకేమీ సంబంధం లేదు అని అన్నారట ఆ రోజు. చూడండి, ఈరోజు కూడా అంతేనా? మీరు ఒకవేళ గృహకూటం పెట్టారా, మీ కూటాలకు అసలు ఎవ్వరు కూడా రారు. ఆ రోజు యేసు ప్రభుతో ఆడుకోవడానికి రాలేదు. ఈరోజు యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో ఆ కూటాలకు కనీసం ఒక్క సంఘశాఖ విశ్వాస అయినా అన్ని కూటాలకు పోతారు, కానీ మన దగ్గరికి మాత్రం రానే రారు. నిజమేనా? సరిపోతున్నదా? ఆ రోజు ఈరోజు ఒకేలాగా ఉన్నది పరిస్థితి. మరియు ఏమి తలంచుకొని చుండెను. మరి అయితే బయట వారు ఏమి తలంచిన ఆమె ఈ కార్యములన్నీను మనసులో ఉంచుకొని లోతుగా ఆలోచించుండెను. వారు దానిని తమ హృదయంలో దాచుకొనిరి. వారికి తెలియను, దాని గురించి వారికి ఏమీ ఎదురు చెప్పలేదు. వారు ఏం మాట్లాడుకున్నా మరియకు తెలుసు. ఆమె ఎట్లా గర్భం ధరించిందో, ఎట్లా ఆ బిడ్డను కన్నదో ఆమెకు తెలుసు. అలాగనే ఈ వర్తమానం గురించి మీకు తెలుసా? ఈ వర్తమానం గురించి ఎవరేమి తప్పు మాట్లాడినా, సోదరుడా, దీని యొక్క రుచి నువ్వు ఎరిగి ఉంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, దీన్ని ఎవరిచ్చారో, అది నీవు మాత్రమే దాన్ని లోతుగా ఆలోచన చేస్తావు. మరియ వలె నువ్వు కూడా లోతుగా ఆలోచన చేస్తావు. వారు దానిని తమ హృదయంలో దాచుకొని వారికి తెలియను, దాని గురించి వారికి ఏమీ ఎదురు చెప్పలేదు. దేవుడు కొన్ని సమయంలో తన జనులతో మాట్లాడి మరి చెప్పును, మౌనంగా ఉండుడి, దాని గురించి ఏమీ చెప్పవద్దు. హల్లెలూయా. నా యొక్క కూటములకు వచ్చిన జనులు చెప్పెదరు, సరి నీవు క్రీస్తు యొక్క సేవకుడైన ఎడల అదక్కడ జరుగుచుండవలేనని నీకు తెలిసి ఉండవలేను. నిశ్చయంగా దాని గురించి నాకు తెలియను, అయితే మౌనంగా ఉండుము, దాని గురించి ఏమి చెప్పొద్దని ఆయన నాతో చెప్పిన ఎడల అప్పుడు మరేమి చేయగలను? ప్రవక్తకు అన్నీ తెలుసు, కానీ దేవుడు మౌనంగా ఉండమంటే మౌనంగా ఉండాలి. ఈరోజు మనం కూడా అంతే. దేవుడు ఎక్కడ మౌనంగా ఉండమన్నాడో అక్కడ మౌనంగా ఉండాలి. ఆయన ఎక్కడ మాట్లాడమన్నాడో అక్కడ మనం మాట్లాడాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అందరూ ఉన్నారా ఇక్కడే? సరే, చివరిగా ఒక పేర చదివి నేను ముగిస్తాను. ఇందాక మనం చదివామా? ఎన్నో పేర? తెర తొలగించబడిన దేవుడు. 97వ పేర చూద్దాం ఒకసారి. గమనించండి, మానవ శరీరం అనే తెరయందు మరుగుపరుచుకొనెను. మోసే ఆ వాక్యమై ఉండి రాబోయే కాలమందు సముద్రవచ్చల చర్మం వెనుక ఏమి ఉండబోనని దానిని గురించి మాట్లాడుచూ ఉండెను. క్రీస్తు మనకు మోసేగా ఉన్నాడు. క్రీస్తు మనకు మోసేగా ఉన్నాడు. క్రీస్తు మన మోసేగా ఉన్నాడు. ఆయన మానవ శరీరం అనే తెరయందు మరుగై ఉన్న మానవ జాతి యందు శరీరం అనే తెరయందు మరుగుపరుచుకొనిన దేవునిగా ఆయన ఉండేను. ఆ రోజు ఆయన మోసే అనే శరీరంలో తన్ను తానైనా బయలుపరుచుకున్నాడు, మరుగుపరుచుకున్నాడు ఆయన. నిజమేనా? ఆ తర్వాత యేసు అనే ఆ యొక్క శరీరంలో ఆయన తన్ను తాను మరుగుపరుచుకున్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు కూడా అంతే. నీలో నాలో ఆయన మరుగుపరుచుకొని ఆయన తన వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన. ఈరోజు దేవుడు ప్రపంచానికి విలియం బ్రన్హాం ద్వారా తన్ను తాను మరుగుపరుచుకొని ఆయన అక్కడి నుంచే బయలుపరచబడాలనుకున్నాడు ఆయన. కానీ ఈరోజు లోకం తప్పిపోయి ఉన్నది. ఆయన మానవ శరీరం అనే తెరయందు మరుగై ఉన్న మానవ జాతి యందు శరీరం అనే తెరయందు మరుగుపరుచుకున్న దేవునిగా ఆయన ఉండెను. అది నిజం.
ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మరుగై ఉండెను. ఈసారి ఆయన ఒక మానవ శరీరం అని తెరేందు మరుగై ఉండెను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఈ కాలమునకు తన వాగ్దానమును వెల్లడి చేసెను. ఆయన మానవ శరీరమందు ఈ కాలమునకు వాగ్దానం చేయబడిన వాక్యమునే క్రీస్తుగా ఇంకా ఉంటూనే ఉన్నాడు. ఈ కాలాన్ని కూడా ఆయన వాగ్దానం చేయబడిన వాక్యంగా ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఈ కాలమునకు వాగ్దానం చేయబడిన వాక్యం అనే క్రీస్తుగా ఇంకా ఉంటూనే ఉన్నాడు. వాక్యమే దేవుడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఎక్కడ పెట్టాడు ఆయన? ఈ కాలపు ప్రవక్తలో పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన ప్రవక్త ద్వారా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ప్రపంచం కేవలం పై ముసుగును చూస్తున్నది, కానీ ఆ ముసుగు వెనకాల ఉన్న, ఆ తెర వెనకాల ఉన్న దేవుణ్ణి చూడలేకపోతున్నది. అందుకొరకు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నా ముసుగును మీరు చూడొద్దు, నా మానవ దేహాన్ని మీరు చూడొద్దు, అయితే నేను చేయుచున్న క్రియలను చూడమన్నాడు ఆయన. నన్ను నమ్మకున్నాను, నేను చేయుచున్న క్రియలను బట్టి దేవుడు నాలో నివాసం చేస్తున్నాడని నమ్మమన్నాడు ఆయన. నేనే తండ్రిని నమ్మమన్నాడు ఆయన. అయితే మానవుడు చూసేదంటే అదే బలహీనత మానవుడిది. ఆ ముసుగును చూస్తున్నాడు, కానీ ఆ ముసుగు లోపల ఉన్న దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. హల్లెలూయా. కానీ ఆ సముద్రవత్సల తోళ్ళు అవి మురికి బట్టి అవే పాతగా ఉండొచ్చు, కానీ దాని వెనకాల దేవుడున్నాడు. నువ్వు చూడాల్సింది చర్మాన్ని కాదు, కానీ ఆ చర్మం వెనకాల ఉన్న దేవుణ్ణి. హల్లెలూయా. సరే, సర్వశక్తిమంతుడకు దేవుడు మన ఎదుట ప్రత్యక్షమైన 67వ పేర ఆ సముద్రవత్సల చర్మముల వెనుక ఏమి ఉన్నది? మనం అపేక్షించినట్లు ఏ అందం లేదు. ఉన్నారు సార్ ఇక్కడ? మరి ఉన్నాయా ఇక్కడ సముద్రవత్సల తోళ్ళు ఉన్నాయా? ఆ సముద్రవత్సల చర్మముల వెనుక ఏమి ఉన్నది? మనం అపేక్షించినట్లు ఏ అందం లేదు. కాబట్టి ఆ సముద్రవత్సల తోళ్ళు ఎట్లయితే ఉన్నాయో ఆయన కూడా ఎలాంటి సొగుసుతో అందంతో రాలేదు. ఆయన శరీరధారి మన మధ్య జీవించినా కానీ ఆయనతో ఎట్టి స్వరూపం లేదు. నేడు కూడా అలాగే ఉన్నది. సంతోషం రావట్లేదా? కానీ మీరేమనుకుంటున్నారంటే, నేను అందగాడిని సార్ అని అనుకుని ఆమెనని చెప్పట్లేరు. ప్రవక్త ఏమన్నా, నేడు కూడా అలాగే ఉన్నది. ఉన్నదా పరిస్థితి? ఆయన ఈ సముద్రవత్సల తోళ్ల ద్వారా స్వరూపం సొగుసులేని ఈ చర్మముల ద్వారా తన్ను తానాయన బయలుపరుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎట్టి స్వరూపం లేదు, నేడు కూడా అలాగే ఉన్నది. అపేక్షింపదగినది పురుషునిలో కానీ స్త్రీలో కానీ ఏమీ లేదు, కానీ వారి వెనుకనున్నదే కోరదగినది. ఓ మన వెనకాల ఉన్నది అదే దేవుని వాక్యం, అదే అయి ఉన్నది. అతడు త్రాగుబోతూ, అతడు ఫలానా విధంగా జీవించేవాడు, ఒకప్పటి జీవితం అది. కానీ నువ్వు దాన్ని చూడకూడదు. ఇప్పుడు ఆయన లోపల ఏమున్నదో దాన్ని చూడాలి. అతడు ఒక త్రాగుబోతూ, అతడు ఫలానా విధంగా జీవించేవాడు అని నీవు ఒకరిని చూచి చెప్పుదువు. అది ఎట్లుండునో గతంలో నాకు అక్కర్లేదు. ఆ చర్మం వెనుక ఏమి దాగి ఉన్నది, ఇప్పుడేం దాగి ఉన్నది? గతంలో అతడు ఏమై ఉన్నాడు కాదు, ఇప్పుడు ఏమై ఉన్నాడు, అదే చాలా ముఖ్యం. జనులు గుడ్డివారైరి, ఆ చర్మం వారిని గుడ్డివారినిగా చేయుచున్నది. పులిపిట్టు లేచేది ఉంటే లేపుదును. నిజమేనా? జనులను అదే నిజమేనా? మన హోదా, మన రూపం వారిని ఏం చేస్తున్నది? గుడ్డి వారిని చేస్తున్నది. హల్లెలూయా. మన సామాన్యతను చూసినప్పుడు వారు వీళ్ళలో నిజమైన వర్తమానం ఉంటుందా, వీరిలో దేవుడు ఉంటాడని వారు నమ్మలేకపోతున్నారు. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. పురుషునిలో కానీ స్త్రీలో కానీ ఏమీ లేదు, కానీ వారి వెనుకనున్నదే కోరదగినది, అదే ఉన్నది. హల్లెలూయా. మరి ఆ చర్మమే వారిని గుడ్డి వారినిగా చేయుచున్నది. వారు ఆ మనుషులలోని గత జీవితంను గుర్తు చేసుకొందురు. ఆమె గతంలో ఎట్లుండేనో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎట్లున్నది? గతంలో వారు ఎట్లున్నది కాదు, ఇప్పుడు
ఆమె ఇప్పుడు ఎట్లా ఉన్నది? హల్లెలూయా. ఓ ఆ సమరయ స్త్రీ చెప్పింది, నా జీవితమును మార్చిన వాడు ఆయన మెస్సయ్య కాడా. ఆమె నిరంతరం మండుతూ ఉన్నది, నిరంతరం ఆమె దేవుని వాక్యం కొరకు జీవించింది. ఆమె ఏదో క్రిస్మస్ పండుగ ఆచరించి సంతోషంగా లేదు, కానీ ఆమె ఎప్పుడైతే తన జీవితాన్ని దేవునికి సమర్పించిందో ఆమె నిరంతరం దేవుని కొరకు ఆనందంలో ఉన్నది. హల్లెలూయా. ఆమె గతంలో ఎట్లుండేది నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎట్లున్నది చూసారా? ఒకప్పుడు అవి సముద్ర వత్సల తోళ్ళు, కానీ ఇప్పుడు దేవుని మహిమను అవి దాచి ఉన్నవి. ఒకప్పుడు మనం సముద్ర వత్సల జంతువులుగా ఉన్నాం, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ వాక్యాన్ని మహిమను దాస్తూ ఉన్నాం. దాని వెనుక దేవుడు దాగి ఉన్నాడు. అది ఒక జంతు చర్మమే, కానీ ఇప్పుడు అది దేవుని మహిమా గృహం. హల్లెలూయా. ఓ ఆ సమరయ స్త్రీ ఒకప్పుడు వ్యభిచారిణి, కానీ ఇప్పుడు ఆమె దేవుని మహిమా గృహం. ఆ జక్కయ్య ఒకప్పుడు దొంగే, కానీ ఇప్పుడు అతడు దేవుని యొక్క మహిమా గృహం. అలాగే నీ దేహమును ఈ మధ్యాహ్న కాలంలో మార్చగలడు. దేవుని కొరకు గృహమగును, మానవులో దేవుడు నివసించును. అదే ఆ యొక్క ఆకాశం భూమి ముద్దాడుకున్నాయి. ఆ ఆకాశపు దేవుడు భూమి మీద జన్మించాడు. ఇప్పుడు ఏంటిది? ఆ యొక్క దేవుడు నీవు ఏకమగుట, అదే నిజమైన క్రిస్మస్ అయి ఉన్నది. నీవు తిరిగి జన్మించుట, అదే క్రిస్మస్ అయి ఉన్నది. నీ జీవితం ఇంకా దొంగగా ఉండి, మోసగాడిగా ఉండి, లోబిగా ఉండి, ఈరోజు వీళ్ళు పెట్టే స్టార్ల వలన ఏ మార్పు రాదండి. అది వ్యర్థమైన కార్యమై ఉన్నది. అలా ఆ సముద్ర వత్సల తోళ్ళు వెనక వాక్యం దాగి ఉండేను. అక్కడ మందసపు రొట్టె ఉండేను. మందసం మీద ప్రోక్షించబడెను. ఏమిటది? షకీనా మహిమ అచ్చట ఉండేను. హల్లెలూయా. అందుకొరకు ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? వింటున్నారు అందరు జాగ్రత్తగా. ఆ రోజు వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభునేమో ఊరి బయటికి తరిమారు. ఏం సార్ ఉన్నారా? యేసు ప్రభునేమో గవిని వెలుపటికి తరిమారు. గవిని వెలుపల సిలువ వేసి ఇప్పుడు ఆయన లోపలికి ఆహ్వానించేదానికి బదులుగా ఆయన ఏం చేశారు? వాళ్ళు గౌను వెలుపలకు తరిమేశారు. లోపల చర్చిలలో మాత్రం పండుగను చేశారు. ఏమన్నా సోయి ఉందా సార్? ఉన్నదా? ఆ రోజు అట్లే ఉన్నదా? యేసు ప్రభును బయట తరిమి వాళ్ళేమో ఆచారపు పండుగ చేశారు. ఈరోజు కూడా అంతేనా? యేసు ప్రభును బయటకు తరిమేసి లోపలేమో వారు ఆచారాలతో నిండిపోయి ఉన్నారు. ఆ రోజు యూదులు చేసిందే వీళ్ళు కూడా చేస్తున్నారు. వారు ఆ యొక్క క్రీస్తును వారి గృహాల్లోకి చేర్చుకోకుండా, ఆయన మాకు అసలు వద్దే వద్దు సార్, ఆయన మేము అంటుకుంటే మా క్రిస్మస్ అపవిత్రమవుతుంది అని చెప్పి వారు ఆయనను ఆ యొక్క రోమా శతాధిపతికి అప్పచెప్పి వారేమో లోపల ఆ మతపరమైన పండుగను జరిపారు. ఉన్నదా అది? ఆ యొక్క యోహాను సువార్త 18:28 ఒకసారి చదవండి. చదవండి. ఆయన బోధన గూర్చి యేసును అడుగగా యేసు, నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడి తిని. 18:28 వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయెను గనక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని. మైలపడకుండా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు? ఆయన మన మైలను తీసేవాడే, కానీ వీళ్ళు ఏం చేశారు? మైల పడకుండా పస్కా పండుగను, అసలు ఆయన లేకపోతే నీకేం పస్కా? అది నిజమేనా? ఆయన లేకుండానే వారు పండుగను ఆచరించారు. ఈరోజు లోకమంతటా క్రీస్తు లేకుండానే పండుగను ఆచరిస్తున్నది. క్రీస్తు ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. ఆయన వాక్యం లేకుండా నువ్వు చేసే పండుగ యూదుల యొక్క పస్కా పండుగ లాంటిది. నిజమేనా? ఎంతమంది గ్రహిస్తున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఈరోజు అంతే ఉంది సార్, ఏం మారలేదండి. చూడండి, మరి చాలా కార్యాలు ఇక పండగ క్రైస్తవుల గురించి ప్రవక్త చెప్పాడు.
ఓకే, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. మరి ఈరోజు క్రైస్తవులకు ఆచారం ఉంది కానీ ప్రత్యక్షత లేదట. ఏమున్నాయి? ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి కానీ ప్రత్యక్షత లేదు. డిసెంబర్ 25ను పాటిస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, కానీ క్రీస్తు ఎవరో వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. వాక్య ప్రత్యక్షత హృదయంలో లేదు. నిజమేనా? మతం మనుషుని మార్చదు, ప్రత్యక్షత మాత్రమే మారుస్తుంది. ఇప్పుడు ఈ మాటలన్నీ మరి ప్రవక్త చెప్పినవి. ప్రజలు యేసు అని పలుకుతున్నారు, కానీ ఈ కాలానికి సంబంధించిన వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. నిజమేనా? ప్రజలు ఇప్పుడు ఏమని నమ్ముతున్నారు? యేసు అని కేవలం పేరు మాత్రమే పలుకుతున్నారు, కానీ ఈ కాలానికి సంబంధించిన వాక్యాన్ని నిరాకరిస్తున్నారు లేదా తిరస్కరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు. ఆ యొక్క ప్రకటన గ్రంథం 3:20లో, ఇదిగో నేను తలుపు ఎదుట నిలుచుండి తట్టుచున్నాను. ఎవరి ద్వారా తడుతున్నాడు ఆయన? ఆ రోజు ఆయన యేసేపు మరియల ద్వారా ఆ ప్రతి గృహాన్ని ఆయన తట్టాడు. ఆయన ఈరోజు ఆయన నీ ద్వారా నా ద్వారా ఈ సంఘ శాఖలని, గృహాలను, సత్రాలను తడుతూ ఉన్నాడు ఆయన. కానీ వారు దానిని తీయలేకపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎప్పటికీ యేసు ప్రభు ఎట్లా ఉండాలి? సంఘ శాఖలకు, ఆర్షం వాళ్ళకైతే ఎప్పుడైనా బాలయేసుగా ఉండాలి. వింటున్నారండి? ఇప్పుడు బాలుడిని అయితే మనం ఏం చేస్తాం? ఆడిస్తాం. అయితే పెద్దవాడిని అయితే ఆడియలేం. కాబట్టి వారు మేము ఆడించే బాలయేసే మాకు కావాలి. నిజమేనా సార్? మేము కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. హల్లెలూయా. కానీ సోదరులారా, ఆయన ఎదిగి పెద్దవాడయ్యాడు. ఆయన ఇప్పుడు ఆయన బాలయేసు కాదు కానీ, నీవు ఆడించే యేసు కాదు కానీ, ఆయన నిన్ను ఏలే యేసు. ఆయన నిన్ను ఏలువాడాయన. చాలామంది బాలయేసుని మేము ఇంకా యేసు ప్రభుని ఆడించాలనుకుంటున్నారు, కానీ ఆయన నీ చేత ఆడించబడేవాడు కాదు. ఆయన నిన్ను ఏలువాడాయన. హల్లెలూయా. ఎందుకు వారు క్రిస్మస్ చేస్తున్నారంటే, మేమే ఆయనను ఆడియాలి, మమ్మల్ని ఆయన ఆడియకూడదు, మమ్మల్ని ఆయన ఏలకూడదు. హల్లెలూయా. అందుకొరకే ఇప్పటికి వారు ప్రతి సంవత్సరం ఆయనని చిన్న బాలుడిగానే చూస్తున్నారు. బాలునికి ఏమైనా తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. కానీ వాక్యం అంటే ఏంటిది? నిన్ను ఏలువాడు ఆయన. వాక్యం అనగా ఆయన కేవలం శిశువుగా అంగీకరిస్తున్నారు కానీ ఆయనను రాజుగా అంగీకరించట్లేరు, ఆయనను వాక్యంగా అంగీకరించట్లేరు, ఆయనను న్యాయాధిపతిగా అంగీకరించట్లేరు, ఆయనను ఏలువాడుగా అంగీకరించట్లేరు. హల్లెలూయా. అంటే నువ్వు అలాగా అంగీకరించట్లేదంటే దాని అర్థం ఏంటిది? క్రీస్తును బయట ఉంచడమే. హల్లెలూయా. కానీ ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటిది? శాంతాక్లాజు, లేకపోతే వ్యాపారం, ఆడంబరాలు, ఇవన్నీ క్రీస్తును బయటికి త్రోసేసేవి. నిజమేనా? చూడండి, చక్కని టైటిల్ ఉన్నది ఇక్కడ. మరి ఆయనను యేసు యేసు అని పిలుస్తారట, కానీ ఆయన చెప్పింది మాత్రం వినరట. ప్రభువా ప్రభు అని పిలుస్తారు కానీ ప్రభు చెప్పింది మాత్రం
చేయరు, లేకపోతే వినరు, ఆ వాక్యపు లోబడి కిందికి రారు. ఆ మార్క్స్ వార్తన లూకాస్ వార్త 6:46 ఏముంది ఒకసారి చూడండి. లూకాస్ వార్త 6:46. సరే, ఈ వాక్యం చదివి నేను ముగిస్తాను. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువాను నన్ను పిలుచుట ఎందుకు? ఇప్పుడు ఏది అసలైన క్రిస్మస్? ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయడం. ఏంటిది క్రిస్మస్? అపోస్తల బోధనను, ప్రతి వాక్యాన్ని చేయడం. అదే నిజమైన క్రిస్మస్ అయి ఉన్నది. హల్లెలూయా! అందరు గ్రహిస్తున్నారా? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువాను నన్ను పిలుచుట ఎందుకు? నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును. వాటి చొప్పున చేయు ప్రతి వాడును. ఇప్పుడు వాటి చొప్పున మనం చేయడానికి ముందుగా నిర్ణయించబడ్డాం. ఆ విధంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నందుకు దేవుని యొక్క నామం మహిమపరచబడును గాక. ఆయన నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఆయన యొక్క వాక్యాన్ని చేర్చుకున్న మరి మీరందరూ, మనమందరము ధనులమై ఉన్నాం. దేవుడు ఈ మాటలు మన హృదయంలో ఫలింపజేయును గాక.